భగవంతుడి అవతారాల్లో మనకి దత్తాత్రేయ స్వామి అవతారం గురుస్వరూపం. అంటే మాస్టర్ అంటారు దత్తాత్రేయ స్వామి. చాలామందికి మనకి తెలియదు దత్తాత్రేయ స్వామి అంటే. ఆయన కూడా ఇట్లా 3 తలలు ఇలా ఉంటే చూసేవాళ్ళు తెలియక ఓ బ్రహ్మేమో అనుకుంటారు. కానీ దత్తాత్రేయ స్వామి యొక్క అవతార కార్యం ఏంటంటే, ఇప్పుడు రాముడు కృష్ణుడు ఇలా ఉన్నారనుకోండి, వాడు అప్పుడున్న అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు అవతరించి రావణాది సంహారము, దుర్యోధన సంహారము, లేకపోతే ఇంకా ఉన్నటువంటి రాక్షస సంహారము కృష్ణుడు చేయటం మనం వారి చరిత్రలో చూస్తాం. అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మామూలుగానే అవతారాలు చాలించేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ యొక్క దైవత్వం వల్ల, వాళ్ళ యొక్క గొప్పతనం వల్ల ఈ రోజుకి కూడా రాముడి కృష్ణుని మనందరం ఆయన సాక్షాత్ భగవంతుడినే పూజిస్తూ ఉంటాం. కానీ అదే భగవంతుడు త్రిమూర్తి స్వరూపంగా అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామిగా అవతరించిన ఆయన అవతార కార్యం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి పూర్ణత ఏదైతే ఉందో, అంటే తాను ఈ దేహం కాదు, నేను కూడా ఇదే చైతన్యం అని అనుభవం అయి జీవించి ముక్తి పొందే వరకు, చివరివాడు ముక్తి పొందే వరకు ఆయన అవతార కార్యం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఆయన అవతార పరిసమాప్తి అనేది ఉండదు. మిగిలిన వాళ్ళందరూ అవతారాన్ని, రాముడు వచ్చారు, ఆయన ఆ కార్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. అట్లాగే కృష్ణుడు, ఇంకా మిగిలిన అవతారాలన్నీ కూడా అంటే అప్పుడున్న అధర్మాన్ని అణిచివేయడానికి వాళ్ళు అవతారాలు తీసుకొని వచ్చి వెళ్ళిపోయారు. కానీ దత్తాత్రేయ స్వామిగా వచ్చిన అవతారం పరబ్రహ్మ స్వరూపం. ఆయన అవతార కార్యమే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి, అంటే మనందరం కూడా ఆ ఉత్తమమైన స్థితి పొంది పరిపూర్ణమయ్యే వరకు, అంటే ఈ దేహమే నేను, ఇమీడియట్ వీళ్ళే నా వాళ్ళు అన్న దగ్గర నుంచి ఉన్నదంతా ఆయన స్వరూపమే, నాలో ఉంది కూడా ఆయన అనుభవం పొంది ఆనందంగా ముక్తి పొందేంత వరకు ఆయన అవతార కార్యం పరిసమాప్తి చేయకుండా అని ఒకే సమయంలో, ఏమండి మరి ఇక్కడ ఉన్నారు కదా మళ్ళీ అక్కడ అవతరించారండి అని అంటున్నామే అంటే మనకు ఆశ్చర్యం కలగచ్చు. దేహానికి పరిమితంగా ఉంటే మనకేమనిపిస్తుంది, నేను ఉన్నానంటే ఇక్కడే ఉంటాను కానీ ఇదే సమయంలో మళ్ళీ అరైవ్లో మీరు ఉండలేదు. అదే పాప అనుకోండి, వాళ్ళ దేహానికి పరిమితం కాదు, ఒకే సమయంలో 9 చోట్ల ఉంటాడు, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా ఉండగలడు. అలా మనకి ఈ కాలంలో ఒకటి అట్లా అనుభవించిన వాడు ఉన్నారు. గుంటూరులో ఒక మహనీయుడు ఉండేవారు, రంగన్ బాబు గారు. ఆయన గుంటూరులో ఒక షాప్లో ఇక్కడ ఉంటారట, వేరే ఒక షాప్లో ఇంకో చోట ఉంటారట, ఇంకొక మందిరంలో తిరుగుతూ ఉండేవారట. అంటే ఒకే సమయంలో 9 మంది. శ్రీగురు చిత్ర పారాయణ చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. దత్తస్వామిని శ్రీగురుడు 2వ అవతారంలో 7 గ్రామాల పెద్దలు వచ్చి ఆయన ఒకే సమయంలో ఆహ్వానిస్తారు. ఆహ్వానించి, స్వామి మేము చిన్నవాడు అని మమ్మల్ని నిర్లక్ష్య పెట్టద్దు, అంటే ఏంటి వాడు గొప్పవాడితే వాడింటికి వెళ్తారు మనలాగా అనుకుంటున్నారు అవన్నీ. అంటే ఎంతకీ వీళ్ళు తేల్చుకోలేకపోయారంటే, మీరు అందరూ ఒకసారి పిలిస్తే ఎట్లా రాగలను, మీరే తెలుసుకొని ఎవరింటికి రావాలో చెప్పండి అన్నారట. ఇంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, మీరు మా ఇంటికి రావాల్సిందే అంటే కొట్టుకుంటా ఉంటే, సరే వాడు ఒక నిర్ణయానికి రాలేదని స్వామి అన్నారట. సరే నేను మీ దగ్గరికే వస్తాను, కానీ ఆ విషయం ఎవరికి చెప్పొద్దని ప్రతి ఒక్కరికి చెప్పి పంపించారట. 7గురికి అదే చెప్పి పంపించారు. తీరా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ప్రదేశం నుంచి కదలలేదట, అక్కడే ఉన్నారు. ఇక్కడ ఈ రూపంలో ఉండి మళ్ళీ 7 గ్రామాల్లో 7 రూపాయలు తీసుకొని ఆయన వాళ్ళందరి పూజలు అందుకొని మళ్ళీ వాళ్ళందరూ వచ్చి, స్వామి వచ్చారు మేము పూజించుకున్నాను, వాడు కొట్టుకుంటున్నారంట. ఆ రోజు మా దగ్గరికి వచ్చారు స్వామి అంటే, కాదు మా దగ్గరికి వచ్చారు, ఇదిగో మేము సమర్పించిన కానుకలను చూపిస్తూ ఉన్నారట. అంటే ఏంటి, వాళ్ళ చైతన్య స్థితి ఎలా ఉంటుంది అంటే, దత్తస్వామి ఒకే సమయంలో అనేక రూపాలు తీసుకోవచ్చు. అదే రూపంతో కూడా దేశ విదేశాల్లోనూ అవసరాన్ని బట్టి ఆయన వేషం తీసుకోవచ్చు. అదేంటండి ఆయన ఈ రూపంలో రావాలి కదా, మరి ఇలా వచ్చారేంటంటానికి లేదు. ఆయన ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఏ ధర్మం ఉంది, ఎన్ని ధర్మాల్లో కొట్టుకుంటున్నారు, దానికి అవసరమైనట్టుగా అవతారాలు తీసుకొని వస్తారు. అంటే భగవంతుడు మన కోసం తీసుకొని వచ్చిన అవతారం, మానవ రూపంలో తీసుకొని వచ్చి ఆయన అవతారం చాలించకుండా అనేక మంది మహాత్ములుగా ఆయన ప్రకటమవుతూ మనందరినీ కూడా, అంటే అన్ని దేశాల్లోని అన్ని మతాల వారిని ఈ ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ కలికాలంలో దత్తస్వామి అట్లా 5 అవతారాలు తీసుకున్నారు. అందులో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు కలియుగంలో. అది మనకి పిఠాపురంలో జరిగింది. చూడండి, మనకి ఆంధ్రదేశంలో ఉన్నా కానీ మనకి తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు విడిపోయాయి, కానీ ఒకప్పుడు ఆంధ్రమే కదా. ఆ పైన కానీ మనకి శ్రీపాద స్వామి దత్తాత్రేయుడు మొదటి మానవ అవతారం కలియుగంలో మనకి పిఠాపురంలో వచ్చిందని మనకి తెలియదు. మళ్ళీ
ఆ సాంప్రదాయంలో ఉన్న మహనీయులు వచ్చి అక్కడ గుర్తించి చెప్పే వరకు శ్రీపాద స్వామి ఇక్కడికి వచ్చారని మనకి తెలియదు. రెండో ఆయన మహారాష్ట్రలో శ్రీగురుడు. తర్వాత మూడవ అవతారం మనకి మాణిక్య ప్రభువు, ఇటు మనకి ఆంధ్ర కర్ణాటక బోర్డర్. ఆయన మూడవ అవతారం. తర్వాత నాలుగవ అవతారం అక్కలకోట స్వామి. తర్వాత ఐదవ అవతారం అక్కలకోట స్వామి కూడా మహారాష్ట్రలోనే ఉన్నారు. ఐదవ అవతారం షిరిడి సాయినాథుడు. అంటే షిరిడి సాయినాథుడు అంటే ఎవరండి అంటే మనకి పూర్ణ దత్తావతారం, దత్తాత్రేయ స్వరూపంలో వచ్చినటువంటి ఐదవ అవతారం. నాలుగవ అవతారమైన అక్కలకోట స్వామి, తర్వాత ఐదవ అవతారమైన షిరిడి సాయినాథుడు. ఇందాక మనం అనుకుంటే దత్తస్వామి ఒకే సమయంలో ఎన్ని రూపాయలను తీసుకుని ఉండగలరు అనడానికి అదొక నిదర్శనం. అక్కలకోట స్వామిగా ఆయన ఉంటూనే షిరిడి సాయినాథుడిగా కూడా ఉన్నారు. అయితే గమ్మత్ ఏంటి, వాళ్ళిద్దరి చరిత్రలు ఒకేలా ఉండటం, వాళ్ళు భక్తులతోటి తర్వాత వెలిగే పద్ధతి, ఆశీర్వదించే పద్ధతి, అనుగ్రహించిన విధానం, ఇవన్నీ కూడా ఒకేలా ఉండటం, ఒకే సమయంలో వాడు ఉండటం, ఆయన భక్తులకి ఆయన రూపంలో దర్శనం ఇవ్వటం. అక్కలకోట స్వామి వాళ్ళు సిద్ధి పొందిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వస్తే ఆయన వెళ్లే ముందు చెప్పారు, నా రూపం ఇప్పుడు మీకు షిరిడీలో లభిస్తుంది అని. అట్లా బాబా దగ్గరికి వస్తే మళ్ళీ బాబా అక్కలకోట స్వామిగా దర్శనం ఇచ్చేవారట. చూడండి, ఆ రూపంతో ఉండి మళ్ళీ అక్కడ భక్తులు వస్తే వారికి అక్కలకోట స్వామిగా దర్శనం ఇచ్చేవారట. మళ్ళీ వీళ్ళు దర్శనం చేసి వెళ్తూ ఉంటే ఇప్పుడు అక్కడ ఏముంది, ఆ స్వామి ఇక్కడే నా రూపంలో ఉన్నారు అని చెప్పేవారు. అట్లా మనకి సాయినాథుడు అంటే పూర్ణ స్వరూపం, దత్తాత్రేయ స్వరూపంలో కలియుగంలో వచ్చిన ఐదవ అవతారం. అయితే ఏంటి విశేషం అంటే మిగిలిన మహనీయులందరికంటే కూడా మనకి అత్యంత అందుబాటులోకి వచ్చి అనుభవం అనే భాషతో మాట్లాడిన వారు అది మాస్టర్ గారు మనకి చెప్పింది. అంటే ఏంటి మనకి దానివల్ల ఒరిగేది అని అన్నాం అనుకోండి, ఎంతోమంది మహాత్ములు సైతం తపస్సు చేసి తపస్సులోంచి బయటికి రాగానే మళ్ళీ ఈ విశ్వం అంతా మాయ చేస్తూనే ఉంది. ఎందుకని ఉన్న ప్రకృతి అంతా కూడా భిన్నంగానే కనిపిస్తూ ఉంది. మనం మహర్షులను చూస్తాం, ఏంటంటే ఈయన తపస్సులోంచి వచ్చాడు, విశ్వామిత్రుడు కూడా మళ్ళీ ఆయనకి కోపం కలిగింది, ఆయనకి కామం కలిగింది, క్రోధం కలిగింది, ఇన్ని కలుగుతూ ఉన్నాయి. మరి అంత తపస్సు చేసి అంత సాధించినా మళ్ళీ వాళ్ళలో ఇంకా ఇలాంటివి ఉన్నాయి అంటే ప్రకృతి ఇంత మాయ చేస్తూ ఉందా అనిపించేట్టుగా. అయితే సాయినాథుడు చేసింది ఏంటంటే, ఏ ప్రకృతి అయితే మిగిలిన మహాత్ముల్ని సైతం లేకపోతే అంతటి తపస్సుల్ని సైతం మాయ చేసిందో అదే ప్రకృతి గురు రూపమై మనకి ప్రబోధించేట్లుగా, ఆయన రూపమే ప్రబోధించేట్లుగా చేసింది. అందుకని బాబా ఒకటే అన్నారు, నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ నేనే ఉన్నానని గుర్తుంచుకో, మాటలతో చెప్పడం కాకుండా అట్లా మనకి అనుభవిస్తూ వచ్చారనమాట. అంటే బాబా చరిత్ర కనుక చూస్తే మనకి బాబా చరిత్ర అంతా కూడా అదే ప్రకటన అవుతూ ఉంటుంది. ఉన్నదంతా ఒకటే ఆత్మతత్వం. అందుకే బాబా అన్నారు, ఈ శరీరమే నేను అనుకుంటే నేను సాయి అంటేనే తెలియనట్లని. అది బాబా యొక్క గొప్పతనం అనమాట. ఇట్లా మనకి వచ్చిన 5 అవతారాలకి ప్రత్యేకత ఏంటి, వాళ్ళు దేహానికి పరిమితంగా లేరు, వాళ్ళు దేహం చాలించిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడూ నిత్య చైతన్య స్వరూపులు. ఒకవేళ అది కాదనుకోండి, ఇప్పుడు సాయినాథుడు 1918లో సమాధి చెందారు అనుకుందాం. ఆ తర్వాత ఆయన గురించి మళ్ళీ ఇంతగా తెలిసి ఇవాళ బాబా గుడి లేని గ్రామం ఉండదు. ఒకే వీధిలో 2 మందిగా 2 ప్రదేశాలు కూడా ఉంటాయి. అంటే ఇంత భక్తి ఆయన మీద ఎట్లా జనాల్లో కలిగింది, ఎవరు ప్రభుత్వం చేస్తే కలిగింది, వాళ్ళంతటి వాడికి అనుభవాలు కలిగితే వస్తూ ఉందా? అంతకుముందు ఎన్ని చేసినా మనకి పలకని భగవంతుడు సాయి రూపంలో చిన్న విషయాలకే ఆయన పలుకుతూ ఉన్నాడా? ఏమంటే ఉద్యోగం లేదండి, 2 పారాయణలు చేశాను, ఒక్క క్వశ్చన్ అడగకుండా తీసుకున్నారన్నోడు ఎంతోమంది ఉన్నారు. అంటే ప్రత్యక్షం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనల్ని కదిలించేవి అవే. మన ఇమీడియట్ సమస్యలు ఏముంటాయి మనకి, పిల్లలు చదువుకోవట్లేదనో, పిల్లలకి పెళ్లి కాలేదనో, మన ఉద్యోగం అనో, లేకపోతే ఇంకోటనో, కష్టాలు, కోరికలు కాదు మనకి ముందు మెయిన్ ఉండేది ఇవి. కానీ బాబా చెప్పినట్టుగా నేను అట్లా పారాయణ చేసుకున్నానంటే పారాయణ చేస్తే ఈ కష్టాలు దొరికిపోయాయి. ఇంతకంటే మెరుగ్గా ఉంది ఇప్పుడు జీవితం, ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు భయం వేసేది, ఇప్పుడు బాబా చూసుకుంటారా ధైర్యం వచ్చింది. జరగాల్సింది ఎటు జరుగుతుంది, ఆయన ఉన్నారు, చిన్న చిన్న మార్పులు ఆయనే చేసి మనకి ఇది చేస్తారనే ఇది కలిగిందండి అని అనుభవాలు కలగబట్టే వాళ్ళు దేహం చాలించిన తరువాత కూడా
ఈ రోజుకి కూడా ఆయన పైన అంత భక్తి పొంగుతూ అంటే ఎందుకు జరుగుతోంది? వారు దేహం చాలించిన తర్వాత కూడా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది భక్తులకు అనువాదిస్తూ ఉన్నారు. మనం భౌతికంగా వెళ్ళి మనం అనుకుంటాం, అయ్యో నాకు అక్కడ బాగా కనపడలేదండి షిరిడీలో, ఆయన ఉన్నప్పుడు వెళ్తే ఎలా ఉండేది అనిపిస్తుంది. కానీ ఆయన ఏమంటారు, నాకు నా పటానికి విగ్రహానికి భేదమే లేదు అని బాబా అనువాదిస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళు ఈ దత్తావతారాల్లో మహనీయులందరూ కూడా దేహం చాలించిన తర్వాత కూడా వాళ్ళు నిత్య చైతన్య స్వరూపులు. ఈరోజు మనం చెప్పుకుంటున్నది వింటూనే ఉంటారు. ఎందుకని మనం పటం అనుకుంటున్నాం, కానీ ఒరే నీ ఇక్కడే ఉన్నాను అని అంటారు ఆయన. మనకి ఆ స్థితి కలిగి అనుభవం వచ్చేంత వరకు కొంతమంది భక్తులు ఉంటారు. వాళ్ళు ఒకతను ఉండేవాడట, స్కూటర్ మీద వెళ్తూ బాబా వెనక కూర్చున్నారని భావన చేసుకొని బాబాతో మాట్లాడుతున్నట్టుగా అనుకుంటూ వెళ్ళేవాడట. ఒకసారి వాళ్ళ మిస్సెస్ వేరే ఊళ్ళో ఉండి పాత రోజుల్లో ఆవిడకి డెలివరీ అయింది. ఇతను కంగారు పడుతున్నాడు. మనకి వాళ్ళ సెల్ ఫోన్లు వీడియో కాల్స్ లేవు కాబట్టి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ కంగారు పడుతున్నారంట. వెనక నుంచి మాటలు పెడుతున్నాయంట, ఏం పర్వాలేదు డెలివరీ అయింది, బాబు పుట్టాడండి అని. అనుభవం అనేది ఎట్లా ఉంటుంది? మనం పటమే అనుకొని ఆయన విస్మరించి మాట్లాడుతుంటే ఒకలా ఉంటుంది, సాక్షాత్ అక్కడ బాబానే ఉన్నారు అని గుర్తుపెట్టుకొని మనం మాట్లాడకూడదని కాదు, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన సమక్షంలో ఉన్నామని మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నామా? చూడండి, ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ ఏదో అరుస్తాడని చెప్పి మాట్లాడకుండా ఉంటాం ఒకటి, టీచర్ ఉన్న మాట్లాడే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని టీచర్ గమనిస్తున్నాడు మాట్లాడుకునే విషయం కూడా ఉంటుంది. కనుక ఇట్లా ఈ దత్తావతారాలందరూ కూడా వాళ్ళు దేహం చాలించిన తర్వాత కూడా నిత్య చైతన్య స్వరూపులు. అట్లా మనకి వచ్చిన ఈ 5 అవతారాల్లో అంటే పరిపూర్ణమైన అవతారాలు అన్నమాట. కొన్ని అంశాలుగా వస్తాయి. అవి కాకుండా మనకి ఈ కలియుగంలో వచ్చిన 5 అవతారాలు వీళ్ళు అందరు మహనీయులు కూడా వాడి అనుగ్రహం ఎలా పొందాలి అంటే దానికి చెప్పారు, ఎవరైతే మా గురించి చింతన చేస్తారో వారి కర్మ నశిస్తుంది, వారికి కర్మ నశిస్తుంది అన్నారు. ఒకటే మాట. మామూలుగా మనం అనుకున్నాం తెలియక, ఏమని ఇన్ని తప్పులు చేసామో, ఈ 2 పూజలు చేసావు, 2 వ్రతాలు చేస్తేనో, 7 వారాలు 9 వారాలు చేస్తేనో మనకి కర్మ తీరిపోయి వస్తుంది అనుకుంటాం. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేవాడి ఫలితాలు 2 రకాలుగా ఉండేట. పాపం చేసే అంటే తప్పుడు పనులు చేసేవాడి ఫలితం ఒక దానిలో పడుతుంది, పుణ్యం చేసేది ఒకటి పడుతుంది. దానికి అనిపించాల్సిందే. కానీ మొన్న చాలా భయంకరమైన తప్పు చేశానండి, ఇప్పుడు మంచి పుణ్య కార్యక్రమాలు చేయించి హోమాలు చేయించి 10 మందికి లేదా 100 మందికి భోజనం పెట్టించాను కాబట్టి గతంలో చేసిన తప్పు ఇప్పుడు రద్దయిపోతుందండి. అట్లా ఎప్పుడూ ఉండదు. అందుకే చూస్తూ ఉంటాం, వాడికి అన్నీ ఉంటాయి, ఎంతో సంపద, ఎంతో ఇదిగా పుడతాడు, కానీ వాడు తినడానికి కూడా లేని రోగాలు ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? వాడు పుణ్యము చేశాడు అంతే, అంతకంటే ఎక్కువ పాపము చేశాడు, 2 ఒకేసారి అనుభవానికి వచ్చాయి. వాడు ఏది కావాలంటే తినగలడు, కానీ డాక్టర్ అంటే తిన్నామంటే నువ్వు ఉండవంటే. చూడండి ఎందుకుంటున్నాయి ఇవన్నీ అంటే, ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం చేసే ఒక మంచి పని వల్ల గతంలో చేసిన తప్పు పని యొక్క ఫలితం రద్దు అవ్వదు, కానీ గురువు ఒక్కడే దాన్ని అవసరమైతే మార్చగలడు. అందుకని బాబా అంటున్నారు, నా గురించి చింతన చేసే వాళ్ళ కర్మ నశిస్తుంది, వాళ్ళే నేనుగా మారిపోతారు, వాళ్ళకి సహజంగా ఆనందం లభిస్తుంది అని తెలియజేశారు. అందుకోసం మనం ఆయన ఆశ్రయించాలి. అయితే బాబా చెప్పిన మాట ఏంటంటే, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అన్నారు బాబా. అదేంటంటే గురువుని తెలుసుకోవాలని వరకు బాగానే ఉంది, గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అన్నారట. అదేంటంటే పిడకలు ఏరుకోవడం అంటే మనం అనుకుంటున్నాం, మనం అన్నీ ఇంకా టార్గెట్లు పెట్టుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం ఇక్కడికి వెళ్ళాలి, ఆ టైం వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా మనం పైకి వెళ్తాం, ఇంకా సాధిద్దాం అనుకుంటున్నామే. కానీ ఈ సమయం అంతా మనం గడిపేస్తున్నామే, మనకి ఇచ్చింది ఎంత జీవితం ఇచ్చాడో మనకి తెలియదు, ఇదంతా ఖర్చు అయిపోతుందని ఆలోచించట్లేదు. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, మనం గడిపే ప్రతి సంవత్సరం కూడా వెనక్కి వెళ్తుందంటే అర్థం ఏంటి? మనకి ఇచ్చిన ఏదైతే ఉందో అక్కడికి దగ్గరికి వెళ్తున్నామని అది మర్చిపోయి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామండి అంటాం. అంటే అవగాహన లేకపోవటం వల్ల కదా. అందుకని ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే దగ్గరే మనం కొట్టుకులాడుతూ ఉంటాం. అందుకని బాబా అంటున్నారు, నువ్వు ఏం చేసినా చేయకపోయినా
సమయం గడుస్తూ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత మనం ఒక్కొక్క ఇది గడుపుకుంటూ ముందుకు వెళ్తూ మామూలుగా మిగిలిన వాళ్ళలాగే పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచి మనం వెళ్ళిపోయే సమయానికి, అంటే మన కోసం మనం ఏం చేసుకోకుండా, లేదండి పిల్లల కోసమే నా జీవితం అంతా త్యాగం చేసేవాళ్ళు మాట్లాడుతూ ఉంటాం. ఇలా చేస్తూ మనకంటూ మనం ఏం చేసుకోకుండా, గురువుని తెలుసుకోకుండా మేము బాగానే ఉన్నామండి, అన్నీ ఉన్నాయండి అనుకుంటూ ఉన్నాం. మనం ఏం మిగలం కదా, మనం కొనం అక్కడే ఉంటాయి. చూడండి గమ్మత్తు, మనం కొన్నవి ఎప్పుడు అక్కడే ఉంటాయి. మనం వాటి గురించి ఏం ఆలోచించకుండా గడుపుతూ ఉంటే సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోయే సమయానికి వస్తే, మనం వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ అంటారు, బాబా కూడా అదే మాట చెప్తున్నారు, దహన సంస్కారానికి అవసరానికి పిల్లల్ని కన్నట్టుగానే అవుతుందట. అంటే ఏంటి, మన దేహాన్ని పోషించినంత కలిగే కాలం పోషించి అది వెళ్ళిపోయే సమయానికి దాన్ని ఏదో ఒకటి చేసేవాళ్ళు కావాలి కాబట్టి పిల్లలు ఉన్నారా అన్నట్టుగా. అంటే గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికి ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళకి టైం గడుస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనం చేసే పనులన్నీ కూడా మనం మరణానికి సిద్ధమవుతూ తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి చేయడానికి వాళ్ళని ఏర్పరచుకున్నట్టుగానే ఉంటుందట. అందుకని గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏర్పడానికి అన్నారు. అంటే ప్రతి ఒక్కడి లక్ష్యం కూడా మనం గురువుని తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందే మార్గం ఏంటో తెలుసుకొని మనం కూడా ఉత్తమమైన జీవితం, ఏ ఉన్నా లేకపోయినా తృప్తిగా ఆనందంగా, అన్నీ ఉన్నా వాటికి అసంతృప్తే. మన దగ్గర ఏమి లేకపోయినా కానీ నాకు తృప్తిగా ఉంది, ఉండటానికి ఉంది, తినడానికి ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా ఆయన చూసుకుంటారు అని తృప్తిగా జీవించగలగటం కాదు. ప్రతిదానికి భీతి పెడుతూ ఉంటాం, ఏమోనండి ఇది పెరిగిపోతుందండి, ఇది పెరిగిపోతుందండి, ఇక్కడ రాకముందు మనం తృప్తిగా లేవా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటారు, అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే బతకలేమండి అంటాం. అంతకుముందు మనమే కదా అక్కడి నుంచి వచ్చింది. కానీ ఇవన్నీ ఎందుకు, మనం ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే కంఫర్ట్స్ మనకి పెరుగుతాయి ఇక్కడ కాదన్నాం, కానీ అక్కడికి వెళ్తే అసలు జీవితమే లేదంటగా మాట్లాడతాం. పరిస్థితితో సంబంధం లేకుండా తృప్తిగా శాంతిగా జీవించటం. అందుకని గురువుని తెలుసుకోవటం మన ప్రథమ కర్తవ్యం. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడంట, పరిపూర్ణమైన జ్ఞానం దగ్గరికి వెళ్ళి సేవ చేసి ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందాలి అని. అంటే ఇంత చెప్పిన భగవద్గీత చెప్పిన ఆయన కూడా అర్జునుడికి ఎట్లా అయితే ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం ఇచ్చి ఆయనకి ఈ ధర్మాన్ని తెలియజేశారో, జ్ఞానాన్ని తెలియజేశారో, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అట్లా ఆశ్రయించాలని. ఇట్లా మనం బాబా చరిత్ర కనుక తీసుకుంటే, అంటే క్లుప్తంగా బాబా చరిత్రలోకి వెళ్దాం. ఆయన ప్రతి ఒక్కటి మనకి ఆశ్చర్యం కలిగించేట్టుగానే ఉంటుంది. దేహానికి పరిమితుడిగా ఏ రోజు లేరు. ప్రకటమైనప్పటి నుంచి షిరిడీలో 16 ఏళ్ల యువకుడిగా ప్రకటమయ్యాడట. ఆయనకి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు, ఆయనకి నాన్న వాళ్ళు ఉన్నట్టుగా తెలియదు. ప్రకటమైన రోజున ఎలా ఉన్నారంటే ఒక వేప చెట్టు కింద కూర్చొని కనపడ్డారట. ఆ కూర్చున్న చోటు నుంచి ఎండకి, వానకి, చీకటికి, ఏ దేనికి అవసరానికి ఆహారానికి కూడా లేచేవాడు కాదట. చూడండి అలాంటి స్థితి ఎలా సాధ్యం. ఆయన కదలకుండా అలా కూర్చొని ఉంటే చూసిన వాళ్ళు, ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారట. ఇంత పిల్లవాడికి ఇంత చిన్న వయసులో ఇంత వైరాగ్యమా, ఎట్లా సాధ్యం. ఆయన ముఖంలో కనపడే ఆ ప్రశాంతత, ఆయనలోని దివ్యత్వం వాళ్ళని ఆకర్షితులు చేసేదట. చీకటి అంటే భయం లేదు. అందులో మహారాష్ట్ర ఎట్లా ఉంటుంది, ఎండాకాలం ఎండ విపరీతంగా ఉంటుందట. అంటే మనం ఏ ఋతువు తీసుకున్నా కానీ తీవ్రంగా ఉంటుంది. చలికాలంలో చలి తీవ్రంగా ఉంటుంది, వర్షాకాలంలో ఎంత భయంకరంగా వర్షాలు పడతాయి మహారాష్ట్రలో. అలాగే ఎండలు అంతే తీవ్రంగా ఉంటాయి. కానీ ఈయన ఆకలి దప్పులు ఇవన్నీ మరిచి అలానే నిశ్చలంగా ఉండేవారట. మధ్య మధ్యలో అట్లా వెళ్ళి ఆ చిట్టడుగులలో తిరిగి వచ్చేవారట. వచ్చి ఏదైనా 5 ఇళ్ళకి భిక్షకు వెళ్ళి వాళ్ళు ఏమన్నా వేస్తే తీసుకునేవారట. అది కూడా నియమం, సాధువుకు ఉండాల్సిన నియమం ప్రకారం వెళ్ళేవారే తప్పించి మనలాగా వెళ్ళి అక్కడ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, భిక్షిస్తే కానీ వెళ్ళేవాడు కాదు, విసిగిస్తూ అరుస్తూనే ఉంటారు. అలా కాదట. ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి కేక వేసేవారట, వచ్చి ఇచ్చారా తీసుకునేవారట, లేకపోతే దాటి వెళ్ళిపోవటమే. మళ్ళీ పిలిస్తే వెనక్కి వచ్చేది ఉండదట. 5 ఇళ్ళకి వెళ్ళారు, 5 ఇళ్ళలో ఎవరు రాలేదు, కామ్గా వెళ్ళి కూర్చొని 4 వేపాకులు దూసి తినేవారట. చూడండి అంటే ఎట్లాంటి స్థితిలో ఉండేవారు. ఇంక వీళ్ళందరూ ఆకర్షితులై బాబా దగ్గరికి వచ్చి చూస్తే బాబా వాళ్ళని, అంటే అందరికీ పవిత్ర భావం కలిగింది, వీరెవరు సామాన్యుడు కాదు అని ఆయనకి నమస్కారం చేస్తే బాబా అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా బలా కరేగా అనేవారట. అలాంటి వాళ్ళకున్న కష్టాలు అవి తొలగిపోయాయి. ఆయన ఒకసారి ఆశీర్వచనం అట్లా చేస్తే ఎంతటి ఇబ్బందులో ఉన్న వాళ్ళకైనా ఆ ఇబ్బంది తొలగాల్సిందే. ఒక్కొక్కరు వచ్చి చెప్పుకుంటే ఏం మాట్లాడేవారు కాదట. ఇంకా వాళ్ళని రక్షించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు.
అట్లా ఉన్న తర్వాత ఎవరు అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ యువకుడు? ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతటి స్థితి ఎలా కలిగింది అని వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఒకరోజు ఒకళ్ళకి ఒక గణం పూనిందట. పూనినప్పుడు అంటే మనకి పూనకం అంటాం కదా, అట్లా ఆవేశం వచ్చినప్పుడు అడిగితే ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఒక స్థలం చూపించారట చెట్టు కింద. చెప్పిన తర్వాత అంటే అప్పటికి ఇంకా ఆయన అక్కడ లేరు, ఆయన చిట్టడుగులోకి ఎక్కడికో వెళ్ళారు. వచ్చి అక్కడ ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, దాన్ని తవ్వి చూస్తే అక్కడ ఒక చిన్న గుహలాగా ఉండి ఒక పూజా ఇది ఉండి అక్కడ వెలిగించిన దీపాలు పూజా ద్రవ్యాలు ఉన్నాయట. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఆ గణం చెప్పింది నిజమే, ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడని. చూడండి ఎంత గమ్మత్తో బాబా ప్రకటమైంది 16 ఏళ్ళుగా వయసులో. కానీ గణం ఏం చెప్తోంది, 12 సంవత్సరాలు ఇక్కడ నిశ్చయంగా తపస్సు చేశాడు అని చెప్తోంది. ఆ తపస్సుకి వీళ్ళు నమ్మలేకపోవడానికి కూడా లేదు. ఎందుకని ఆయనలో ప్రకటమయ్యే ఆ వైరాగ్యం, ఆయన జ్ఞానస్థితి, ఆయన ముఖంలో ప్రకటమవుతున్నటువంటి ఆనందం, ఇవన్నీ చూస్తే అది 100% వాళ్ళు నమ్మాల్సిందే. కానీ 4 సంవత్సరాల వయసుకి ఆయన అందులోకి వీళ్ళు ఎట్లా తపస్సు చేశారు 12 సంవత్సరాలు అని వీళ్ళందరికీ ఇలా ఉన్నప్పుడు చర్చించుకుంటూ ఉంటే అప్పుడు ఆయన వచ్చారట. వచ్చి ఇది వెంటనే మూసేయండి, ఇది నాకు గురుస్థానం అని చెప్పేసి ఇంక జనాలు వచ్చి విసిగిస్తూ ఉంటే ఒకరోజు చెప్పకుండా కాము ఎక్కడికో విడిపోయారట. మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఆయన ఒక చోట షిరిడీకి దగ్గరలో ఒక గ్రామంలో కూర్చొని ఉన్నప్పుడు చాంద్ అనే ఒక ధనికుడు తన పాపం గుర్రం మీద ప్రీతి, దాన్ని పెంచుకున్న గుర్రం అది తప్పిపోయిందట. దాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటే బాబా ఏం చేశారు, ఆయన గుర్రం తప్పిపోయింది, దాని జీను మాత్రం మిగిలిందట. అది భుజాన్ని వేసుకొని వస్తూ ఉన్నాడు. భుజాన్ని వేసుకొని వస్తూ ఉంటే బాబా చూసేటివైపు గుర్రం మోయాల్సిన జీను నువ్వు మోసిన వెంట పాటిల్ అన్నాడట. అనేసరికి 2 విషయాలు అందులో ప్రకటన అవుతుంది. పేరుతో పిలిచారు బాబా, గుర్రం మోయాల్సిన జీను నువ్వు మోస్తున్నావేంటి అన్నారట. అనేసరికి అతను ఆశ్చర్యపోయి ఇతను ఎవరో సామాన్యుడు కాదు అని చూస్తే ఎట్లా ఉన్నారట బాబా, ఒక అగ్ని ధరించి ఒక పిచ్చివాడిలాగా వెర్రివాడిలాగా ఉన్నాడట. కానీ చూస్తానికి అలా అనిపిస్తూ ఉన్నాడు, పిచ్చివాడిలాగా వెర్రివాడిలాగా కాదని అక్కడే తెలియజేస్తుంది. ఎందుకు పేరు పెట్టి పిలిచి అడుగుతున్నారు అని, అది గుర్రం అక్కడుంది చూడిపో అన్నారట. అంటే ఆయన వెళ్ళి చూస్తే ఆ ఏటి ఒడ్డున గుర్రం ఉంది. ఆశ్చర్యంతో వచ్చాడు. వచ్చేసరికి బాబా ఏం చేస్తున్నారట, ఆ చిలింపించడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఒక గుడ్డ చుట్టి దానికి పొగాకు పెట్టి నిప్పు నీరు కావాలని బాబా ఏం చేశారు, బాబా చేత సట్కా ఉంటే ఆ సట్కా తీసి నేల మీద కొట్టారట. కొట్టగానే అందులో నుంచి ముందు నీరు, తర్వాత మళ్ళీ అక్కడే కొట్టే నిప్పు వచ్చాయి. అంటే ఆ నీరుతో తడిపి దాంతో ఇంత ఇట్లా పిత్రపై చూస్తూ ఉన్నాడు చాంద్ పాటిల్. అంటే ఏంటి, మనం అసలు ఊహ కూడా అందో ఒకే చోట కొట్టి ఇలా నేల మీద అక్కడి నుంచే నీరు, అక్కడి నుంచే అంటే ఈయన సామాన్యుడు కాదు, పంచభూతాలు కూడా తన ఆధీనంలో ఉన్నవాడు. పంచభూతాలు సైతం తన ఆధీనంలో ఉన్నవాడు. చూస్తానికి మనం ఏమనుకుంటున్నాం, ఆయన పిచ్చివాడిలాగా వెర్రివాడిలాగా ఫకీర్లాగా ఉన్నాడు అనుకుంటున్నాం. మనం కూడా చూడండి, మనం ఎంతసేపటికి బయట కనపడే దీనికే మనం విలువనిస్తాం. ఎంత మేధావైనా వాడు పిచ్చిగా తిరుగుతున్నాడు అనుకోండి, పిచ్చోడే అని అంటాం. ఏమి రానోడు చూడుపుడు వేసుకొని ఏదో క్లాస్లో మీరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు తిరుగుతుంటే వాడు మంచి పాస్ అవుతాడండి అనుకుంటాం. అంటే ఎంతసేపటికి మనం బాహ్యంగా కనపడిన దానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ చాంద్ పాటిల్ వెంటనే ఈయన మహత్యాన్ని గుర్తించి బాబాని ఇంటికి రమ్మని ఆహ్వానించారట. ఆ తర్వాత ఈ చాంద్ పాటిల్ వాళ్ళ మేనరుడి పెళ్ళి నిశ్చయమయ్యి షిరిడీలో నిశ్చయమైనప్పుడు బాబా మీరు కూడా పెళ్ళికి రావాల్సిందని చెప్పి బాబాని ఆహ్వానిస్తే మళ్ళీ ఆయన వాళ్ళతో పాటు పెళ్లి బృందంతో పాటు ఎద్దుబండిలో షిరిడీలో అడుగుపెట్టారట. బాబా అడుగుపెట్టి ఒక్కొక్కటి దిగుతూ ఉంటే అక్కడ వాళ్ళు చూస్తే అందులో అక్కడున్న మహల్సాపతి అనే పూజారి గుర్తించాడు. 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల క్రితం మనకి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయిన ఆయనే మళ్ళీ ఈరోజు ఇక్కడ వచ్చారని చెప్పి, ఆయనకి పేరు లేదు, తల్లిదండ్రులు లేరు చెప్పడానికి. యా సాయి అని అన్నారంట. అంటే సాయి అంటే వాళ్ళ భాషలో స్వామి అని, రండి స్వామి అని పిలిచారట. అప్పటి నుంచి ఆయనకి పేరు లేని సాయికి మాస్టర్ అంటారు, పేరు లేని వస్తువుకు ఇది పేరు లేని వస్తువు అని పెట్టుకున్న పేరు లాంటిది సాయి అని అంటారు. ఇది పేరు లేని వస్తువు అని పేరు పెట్టుకోవడం అంటారు. అది పేరు లేని వస్తువుకు పేరు లేని వస్తువు అని పెట్టుకున్న పేరు సాయి అని. అట్లా యా సాయి అని పిలిచినప్పుడు ఆయన మొదటిసారిగా అప్పుడు ఇంక అందరూ ఆయన్ని సాయిబాబా అంటూ, తర్వాత ఇంకా బాబా వచ్చి అక్కడే ఆ వేవ చెట్టు కింద కూర్చున్నారట.
కూర్చున్న తర్వాత అప్పుడు బాగా వర్షం, విపరీతమైన వర్షం అది పడుతూ ఉంటే ఆయన వర్షంలో తడిచి ఇక్కడ దాకా నీళ్లు మునిగిపోయినా కానీ ఆయన ఎక్కడ కదలకుండా ఉండేసరికి ఆ వచ్చిన వాళ్ళందరికీ మొదటిసారిగా వాళ్ళలో మానవత్వం మేల్కొంది. అరే బాబా, ఈయన మన కోసం ఆయన ఒక్కసారి అల్లా మాలికని ఆశీర్వదించిన మన కష్టాలు తొలుగుతున్నాయి, ఇంత చేస్తూ ఉన్నారు, కనీసం ఆయనకి మనం ఏం ఆచ్ఛాదన కూడా ఏర్పాటు చేయలేకపోయామని చెప్పి ఆయన చూస్తానికి ఎలా ఉన్నారు అంటే ఒక కఫ్ని ధరించి ముస్లిం ఫకీర్గా కనపడుతూ ఉన్నారు. అల్లా మాలిక్ అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకి మనం పూజించే స్వామి ఎవరో ఒకటి ఆ రూపంలో వచ్చి అల్లా మాలిక్ అని అనుకోండి, ఆయన ముస్లిమేనండి అంటాం. ఎందుకని మనకి తెలిసింది అంతే. అల్లా మాలిక్ అన్నాడు అంటే ఈయన ముస్లిం సాంప్రదాయం అండి అంటాం. అంతే కదా మనకి తెలిసింది. వాళ్ళు కూడా అదే ఏం చేశారు, ఈయన ముస్లిం అనే ఉన్నారు, అల్లా మాలిక్ అంటూ ఉన్నారు, అల్లా బలాగరేగా అంటున్నారు అని చెప్పి వాళ్ళని బాబాని పట్టుబట్టి తీసుకువెళ్ళి ఒక పాడుపడిన మసీదులో పెట్టారట. ఆయన వద్దురా, నాకు ఇక్కడే బాగుంది, నాకు గురుస్థానం ఇక్కడే ఉందన్నా కానీ లేదు లేదు బాబా అని చెప్పి బలవంతంగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. అంటే వృక్షం కింద ఏ మత చిహ్నం లేకుండా కూర్చున్న ఆయన్ని లాక్కెళ్ళి కూర్చోబెట్టింది జనాలే. ఈయన ముస్లిం సాంప్రదాయం ఏంది అన్నది జనాలే. అయినా కానీ బాబా వీళ్ళకి పని ఇట్లా ఉందని చెప్పి ఆ కూర్చున్న మసీదులో అక్కడే దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారట. అంటే ద్వారకామాయి అంటే అన్ని మతాల వారికి చతుర్విధ పరపురుషార్థాన్ని పొందడం కోసం అందరికీ ద్వారం తెరిచి ఉండే ప్రదేశం అని స్కంద పురాణం చెప్తుందంటారు మాస్టర్ గారు. అంటే అందరికీ తెరిచి ఉన్నటువంటి ఇది అని. అట్లాగే తులసి కోట స్థాపించారట. అదేంటి బాబా ముస్లిం ఫకీర్గా ఉన్నారు, ఇక్కడ పేరు ద్వారకామాయి అని పెట్టారు, మళ్ళీ తులసి కోట పెట్టారు. అయితే హిందువులు రావడం, అల్లా మాలిక్ అంటూ ఉన్నాడు, ఇట్లా ఉంటున్నాడు అని చెప్పి వీళ్ళు రావడం కూడా మొదలుపెట్టారు. అంటే చూడండి, మనకి మనం ఏం చేసినా పాటించకపోయినా ఎవరండి రాముడిలాగా ఉండాలి, కృష్ణుడిలాగా ఉండాలి, భగవంతుడు అంటే మనం అనుకున్నట్టుగా ఉండాలి అనుకుంటున్నాం. కానీ ఆలోచిస్తే ఆయనకంటే మనకి ఎక్కువ తెలియదు కదా. దత్తస్వామి ఎందుకు అలా వచ్చారు అంటే, ఒకప్పుడు ఏ మతాలు ఆ దేశాల్లో ఉండేవి, తర్వాత అందరూ ఒకచోట కలిసి, అంటే అక్కడి నుంచి ఇటు వలసలు వచ్చి, ఇప్పుడు మనం ఇండియాలో ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చాం, మన ధర్మం ఇక్కడ ఉంది, ఇక్కడ వేరే మన ధర్మాలు ఉన్నాయి అనుకోండి, మరి కలిసి సౌమ్యంగా జీవించాలంటే ముందు అందరిలోనే సమభావం రావాలి. లేదు మాదే గొప్ప అని కొట్టుకుంటూ ఉన్నారనుకోండి. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నప్పుడు మన సనాతన ధర్మంతో పాటు ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైన్లు, ఇక ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇన్ని ధర్మాలు ఉంటే మరి వాళ్ళు మాది గొప్ప అంటే మాది గొప్ప అని కొట్టుకుంటూ ఉంటున్నారు కదా. అంటే అట్లాంటి మత సామరస్యం కలిగించడం కూడా, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఎన్నో ఇన్వేజన్స్ జరిగి మనకి ముస్లిం ధర్మం అక్కడికి వచ్చేసి వాళ్ళు స్థిరపడిపోయి తర్వాత కొట్టుకోవటాలు, ఒకరినొకరు చంపుకోవటాలు జరుగుతున్న సమయంలో ఆయన అవతార కార్యంలో మత సామరస్యాన్ని స్థాపించి అందరి మధ్య ఈ కమ్యూనల్ హార్మోనీ అనేది సాధించడం బాబా యొక్క అవతార కార్యంలో అది కూడా ఒక పాయింట్ అనమాట. అందుకని బాబా దగ్గర ఎలా ఉండేవారు, మహాత్ముల దగ్గర కనుక రకరకాల వన్యమృగాలు, కుందేళ్ళు, చిన్న చిన్నవి, పక్కనే పుర్లు, సింహాలు కలిసి తిరిగినట్టు బాబా దగ్గర ముస్లింలు, క్రిస్టియన్స్, అలాగే హిందువులు అందరూ కూడా కలిసి ఒకే కుటుంబంలాగా, అంటే కొంతమందికి ఉంటుంది తీవ్రమైన ఇది ఉండేవాళ్ళకి, మతమౌఢ్యం, మత పిచ్చి ఉండేవాళ్ళకి, కానీ అట్లా కలిసి అంటే వృక్షం కింద కూర్చున్న ఆయన తీసుకెళ్ళి మసీదులో పెట్టి ఆయన ముస్లిం అన్నందుకు బాబాకు తెలుసు రానున్న కాలమే ఆయన లీలలే వాటిని పరిష్కరిస్తాయని. అందుకని బాబా ఏం చేశారు, ద్వారకామాయి అని పేరు పెట్టారు, అట్లాగే తులసి కోట స్థాపించారు. ఇక్కడంతా కూడా ఇప్పుడు హిందువులు కూడా వెళ్ళటానికి జంకకుండా అయ్యే చెట్టు కింద ఉంటే వెళ్ళేవాడమే, ఇప్పుడు తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టాడని బాధపడుతున్న హిందువుల కోసం అన్నట్టుగానే ఆయన అట్లా చేశారనమాట. అక్కడ కూర్చుంటే అప్పటి నుంచి చూడండి గమ్మత్తు, ఇవాళ మనకి మీడియా ఉండి ప్రచారం ఉంటే ఎక్కడ జరుగుతున్నా తెలుస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లో షిరిడి ఎట్లాంటిది, ఒక మారుమూల కుగ్రామం, చిన్న వారంలో జరిగే ఒక సంతేనంటే అక్కడ జరిగే విశేషం ఏదన్నా ఉందంటే ఏంటి, సామాన్లు కావాల్సి కొనుక్కోవడానికి ఒక పూరి గుడిసెలో పెట్టి చేసుకోవటం. ఎప్పుడన్నా ఊరి మీద నుంచి ఏదైనా బండ్లు వెళ్తా ఉంటే అక్కడ బండి ఆగితే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, మనకి పైనుంచి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏరోప్లేన్ వెళ్తే చూస్తూ ఉండేవాళ్ళం. అట్లా ఒక ఎదురు బండి వస్తే వీళ్ళు అందరు పిల్లలందరూ చోద్యంగా చూసేవాళ్ళు, ఏదో ఎదురు బండి వచ్చేసింది అని. అంటే అంత సామాన్యంలో సామాన్యంగా ఉండే ఇల్లు అది, అంత సామాన్యంగా ఉండే ఆ చిన్న ఇంట్లో జరిగే సంత, ఆ షిరిడి అట్లా ఉండేదట. అక్కడి నుంచి బాబా ఇంతమంది ఎట్లా వచ్చారు, ప్రచారమే లేదు, మీడియా లేదు. బాబా ఎప్పుడు
స్టేజ్ ఎక్కి ప్రసంగాలు చేయటం కానీ, లేకపోతే స్పీచెస్ ఇవ్వటం కానీ, రండి నేను భగవద్గీత చెబుతాను, భారతం చెప్తాను, లేకపోతే మీకు ధర్మం చెప్తానని ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఇంతమంది జనాలు ఎలా ఆకర్షించారు అంటే అదే ఆయన యొక్క గొప్పతనం. బాబా యొక్క జీవన విధానం, బాబా యొక్క వైరాగ్యం, బాబా యొక్క పవిత్రత, బాబా యొక్క సర్వజ్ఞత, బాబా యొక్క కరుణ ఒకరి నుంచి ఒకరికి అది అలా పాకిపోతూ ఉంటుంది. అట్లా రోజుకి తర్వాత కాలంలో 100 నుంచి స్టార్ట్ అయింది 75,000 మంది. అంటే ఉత్సవాలు అప్పుడైతే 50,000 75,000 మంది లైన్లో నుంచునేవాడు దర్శనానికి. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ద్వారకామాయిని ఆయన వేదికగా చేసుకొని దత్తస్వామి చేసినటువంటి సాయి రూపంలో చేసినటువంటి అద్భుతాలు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మనం అనుకున్నట్టుగా మన ధర్మంలోనే రాముని పూజించేవాళ్ళు, కృష్ణుని పూజించేవాళ్ళు, శివుని పూజించేవాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. రాముడు గొప్ప అంటే కాదు కృష్ణుడు గొప్ప అనేవాళ్ళు ఉన్నారు. కృష్ణుడిలో కూడా వాడి బాలకృష్ణుని పూజించే వాళ్ళు ఉంటారట, లేకపోతే ఇంకొక కృష్ణుని పూజించే వాళ్ళు ఉంటారట. అంటే వీళ్ళకి ఎందుకని సరైన అవగాహన లేకపోవటం వల్ల ఒక ఆయన్ని పూజించుకుంటునే వాళ్ళు ఉన్నారు, ఈ శివుడిని విష్ణువుని పూజించే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్నవాడు ఎవరు వచ్చినా కానీ గురువు అంటే ఏం చెప్పబడిందో అది బాగా నిరూపించేవారట. రామభక్తుడు వస్తే ఆయన రాముడిగా దర్శనం ఇచ్చేవారట. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన బాబా దగ్గరికి దర్శనం చేసుకున్నాడట. ఇంకొక భక్తుడు ఉన్నాడు, రామభక్తుడు. వాడిని అనుకున్నాడట ఈయన కూడా తీసుకొస్తే బాగుండు, మంచి భక్తుడు, బాబా దగ్గరికి వచ్చి అనుగ్రహం పొందితే బాగుండు అనుకుని తీసుకొస్తానంటే మరి నేను అక్కడికి వస్తాను కానీ ఆయన ఫకీర్ కాబట్టి నేను నమస్కారం పెట్టననేవాడట. మరి ఆయనకి నమస్కారం పెట్టాలని ఏం లేదు అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం గొప్పపడడం అయితే ఇప్పుడు ఏదో ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళి విష్ అయిపోతే ఏమనుకుంటాడు మరి వీడు బయటికి నట్టని అంటారు. ఎందుకని వాడికి అహంకారం ఉంటుంది. నేను గొప్పవాడిని అయితే నా నమస్కారం కూడా పెట్టలేదు అని. కానీ సాయి అట్లా కాదు, నీకు ఇష్టమైతే నేను పెట్టి లేకపోతే లేదన్నాడట. అయితే చూద్దామని వచ్చాడట. వచ్చాడు, అక్కడ బాబాని చూశాడు. ఇతనికంటే ముందు అతను బాబా పాదాల మీద పడ్డాడట. ఇతను ఇక్కడే ఉన్నాడు, వెళ్ళి బాబా పాదాల మీద పడి లేచి చూస్తే అంటే అప్పుడు దాకా ఫకీర్గా ఉన్న సాయి అతనికి రాముడిగా కనపడుతున్నాడట. బాబా ఒకటే మాట అన్నారు పైకి లేస్తూ ఉంటే, చూడగలిగితే రాముడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అన్నారట. ఇతనికి అనుమానం వచ్చింది, మరే నువ్వు నమస్కారమే పెట్టనున్నావు, ఏకంగా వచ్చి బాబా పాదాల మీద పడ్డావు అంటే నాకు అక్కడ బాబా కనపడలేదు, నాకు రామదర్శనమైంది అన్నారట. అట్లా ఏ దేవతల్ని ఆరాధించే వాళ్ళు వచ్చినా వాళ్ళందరికీ ఆయా రూపాల్లో దర్శనం ఇచ్చేవారట. ఎందుకు అలా ఇచ్చేవారు? ఉన్నదంతా తానే, భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆయన అవసరానికి తగ్గట్టుగా ఈ రూపాలు తీసుకుంటాడు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనలోనే సమన్వయం అవుతాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులోనే అన్నీ ఉంటాయి. సూర్యుడి నుంచి కిరణాలన్నీ వచ్చాయి. ఇక్కడ కిరణాలన్నీ మనం కిరణం వేరు అనుకున్నాం అనుకోండి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి నుంచి. అట్లా ఏ రూపంలో ఎవరిని ఆరాధించే వాళ్ళు వచ్చినా కానీ బాబా అట్లానే దర్శనమిచ్చేవారంట. ఒకసారి ఒక భక్తురాలు వస్తే బాబా అన్నారంట, అమ్మ నువ్వు పెట్టే దాంతో నీ తృప్తి చెందానన్నారట. అదేంటి బాబా, నేను ఇక్కడ మొదటిసారిగా వస్తున్నాను, నేను రోజు భోజనం ఏకర పెడుతున్నానంటే నువ్వు గణపతికి ప్రీతిగా భోజనం పెడతావే, ఆ గణపతి నేనే అంటున్నారు. అంటే మనం రాముడిని పూజించిన, కృష్ణుడిని పూజించిన, అమ్మవారిని పూజించిన, గణపతిని పూజించిన, శివుడిని పూజించిన అది నాకే చెందుతుంది అని మాటలతో చెప్పట్లేదు. ఇప్పుడు మాటలతో చెప్పామనుకోండి ఏమవుతుంది? నమ్మకం ఎట్లా కలుగుతుంది? అనుభవం వాడికి కలిగిస్తూ ఉన్నారు. అట్లా బాబాలో విశేషం, మనం ఏ దేవతని సకల దేవతా స్వరూపుడు ఆయన, మనం బాబాని పూజిస్తే అందరినీ పూజించినట్టే. ఇప్పుడు మనకి ఒక చెట్టు ఉంది అనుకోండి, చెట్టుకి నీళ్లు పోయాలంటే ఏం చేస్తాం? వెళ్ళి ప్రతి ఆకుకి పోస్తామా? ప్రతి కొమ్మకి నీళ్లు పోస్తామా? ఆ చెట్టు యొక్క మొదట్లో పోస్తాం. అంటే ఆయన నుంచి వచ్చిందనమాట. అక్కడి నుంచి మనం బాబా చేసేది అన్ని దేవతలకి చెందినయో. అంతకుముందు నేను అందరినీ పూజించేవాడినండి, ఇప్పుడు నేను బాబాని పూజించట్లేదు, బాబాని పూజిస్తున్నాను, వాళ్ళందరూ కోపం వస్తుందేమో. మనకి భయం అదే కదా. దేవుడిని మనం ఒకసారి మార్చాలంటే, నేను మొన్నటిదాకా అమ్మవారిని పూజిస్తున్నానండి, నాకు రాముని పూజిస్తున్నాను, మీరు కొత్తగా ఇప్పుడు గురువు అంటున్నారు, బాబా అంటున్నారు, బాబాని తెచ్చి పూజిస్తే వాళ్ళందరూ కోపం వస్తుందేమో. అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళనే మన ఉద్దేశం. వాళ్ళు కూడా మనల్ని ఎవరైనా సరిగ్గా మంచి పూజించగలరు, సరిగ్గా మాట్లాడకపోతేనో లేకపోతే తేడా చూపిస్తానో మనకు కోపం వచ్చినట్టుగా, వీడేంటి నన్ను గౌరవించట్లేదు, నన్ను పూజించట్లేదు, అంతకుముందు నాతో బాగానే మాట్లాడేవారు,
ఇప్పుడు పక్కన ఉండి రాగానే నన్ను మర్చిపోయాడని మనం ఎట్లా అనుకుంటామో ఆవిడ కూడా అట్లా అనుకుంటారని మన భావం. ఎందుకని భగవంతుడు అంటే మనకి నిర్వచనం కూడా తెలియదు కనుక భగవంతుడి మీద భక్తి కంటే భయం, భయంతో పాటు ఆశ. భయం కలిగింది అనుకోండి, అమ్మో నేను అనుకున్నది తీర్చడేమో అని భయం. అందుకని మనకు అవగాహన కంటే కూడా భయము ఇవే ఉంటాయి. అట్లా బాబా దగ్గరికి సకల దేవతా స్వరూపమే కాకుండా ఆయన ఏ గురువుని పూజించే వాళ్ళు వచ్చినా కానీ బాబా దగ్గరికి ఒక గొప్ప భక్తుడు ఉండేవారు, బూటీ అని. ఆయన ఎంత ధనికుడు అంటే ఆ రోజుల్లో నాగ్పూర్ని మొత్తానో బొంబాయి మొత్తానో కొనగలిగినంతటి ధనవంతుడు అనమాట. బాబా దగ్గరికి వచ్చాడు, అనుభవం పొందాడు. అనుభవం పొందిన తర్వాత అక్కడ ఏ పడి ఉంటాడట. మనమేమనుకుంటున్నాం, బాబా నిన్ను పట్టుకుంటాం మమ్మల్ని ధనవంతులు చేయంటాం. ఆయన ఆల్రెడీ ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఎంత సంపద ఉందో తెలియదు. అవసరమైతే నాగపూర్ మొత్తాన్ని కొనగలిగినంత అంటే ఆ నాగపూర్ వాడు కాబట్టి. ఆయన ఏమంటాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇలా హాయిగా ఉండొచ్చు కదా. కాదు, నేను బాబా సన్నిధిలో బాబా పాదాల వద్ద మసీదు బయటే ఉంటాను. ఆయన రోజు పెట్టే 2 రొట్టె ముక్కలు తినేవాడట. మనం అనుకుంటున్నాం ధనం ఉంటే అన్నిటినీ మనం పొందగలుగుతామని మనం అనుకుంటున్నాం. ధనం ఉన్న వాళ్ళందరూ ఏమో కాదు ఉన్న శాంతి అంతా బాబా పాదాల దగ్గర ఉందని చెప్పి వాళ్ళు ఉంటూ ఉన్నారట. ఈ బూటీ మిత్రుడు ఒక బూటీతో పనిపడి ఆయన బ్రాహ్మణ అనమాట, మూలే శాస్త్రి అని ఆయన వచ్చారు ఈయనతో మాట్లాడటానికి. ఎందుకని ఈయన ఎంత ఉన్నా కానీ షిరిడి వదిలిపోడా ఇక్కడే ఉంటున్నాడు, మిత్రుడితో పని పడిందని వచ్చాడట. పనిపడి వచ్చి అక్కడే ఇతన్ని కలవడానికి మసీదుకి వచ్చాడు. కానీ మసీదుకి వచ్చి లోపలికి వెళ్ళి చూశాడు. బూటీ మాత్రం బాబాను అంత గౌరవిస్తున్నాడు. నేను అగ్నిహోత్రుడిని, నేను నిత్యం అగ్నిహోత్రం చేస్తాను. పైగా అంటే జనరల్గా బ్రాహ్మణ్కి ఉండే ఫీలింగ్ ఉంటుంది కదా, ఈయన ముస్లిం, ఈయనకి నమస్కారం చేసేదని చేయకుండా బాబా మీ చేయి చూపించండి అన్నాడట. అంటే ఏంటి, మీరు గొప్పవాళ్ళని మీరు అందరూ అనుకుంటున్నారు కానీ నేను అనుకోవట్లేదు, మీ చేతులు ఏదో అదృష్ట రేఖలు ఏదో ఉండుంటాయి, దానివల్ల మిమ్మల్ని అందరూ పూజిస్తున్నారు అని. అంటే బాబా ఏం చేశారట, చెయ్యి ఇవ్వకుండా 4 అరటిపండ్లు చేతిలో పెట్టారట. ఒరే, చెయ్యి చూడటానికి మేము సామాన్య మానవులం కాదు, చెయ్యి చాచి అడుగు, నీకు 4 పురుషార్థాలు ఇస్తాను అని సంకేతంగా ఇచ్చారట. చూడండి, బాబా చేసే ప్రతి పని హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ పర్ఫెక్షన్ అనమాట. అసలు ఇంత ఎట్లా సాధ్యం అవుతుంది అనిపించేంత పర్ఫెక్షన్గా ఉంటుంది బాబా దగ్గరికి వచ్చేసరికి. మనం ఊహ కూడా అనదు. మనం ఏది ఆలోచించినా కానీ, అంటే మనం ఏమి ఆలోచించాం కాబట్టి చూడండి, చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్నాం. కరెక్ట్గా ఇంతే పెరగాలి, లోపల గుడ్డు ఇంతే పెరగాలి, లేకపోతే ప్రతి అవయవం కూడా ఇంతే పెరగాలి, దాన్ని దాటకూడదని ఎవరు నిర్ణయిస్తున్నారు? అంత పర్ఫెక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది బాడీలో? పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, ప్రతి అవయవం కూడా పెరగటమే సహజం కనుక. అయితే ఎవరు నియంత్రిస్తూ ఉన్నారు? అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? అన్నీ ఆశ్చర్యం జరుగుతూ ఉన్నా కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆరోగ్యంగా మంచి ఫుడ్ తినాలంటే అందుకని ఇలా పెరిగింది అనుకుంటున్నాం. కానీ లోపల ఎంత ఇంటెలిజెన్స్ ఉండి భగవంతుడి చైతన్యం ఉంటే వీటన్నిటిని మారుస్తుంది అనే ఆలోచన కూడా మనకి ఎప్పుడు రాదు. సరే, ఆ మూల శాస్త్రి ఆయన పనిపడి వచ్చాడు. బాబా చేయి చూపిస్తే, చేయి చూపించండి బాబా, మీరు రేఖలు చూస్తాను అంటే మనం అనుకుంటాం కదా, ఈ చాలని హస్తముద్రికలు ఇవన్నీ గొప్పగా ఉన్నాయి, అందుకే ఇంతమంది చేత పూజించబడుతున్నాడు అని. ఆయన అన్నారంటే, ఒరే, చేయి చూడటానికి నేను మానవ మాత్రుడిని కాదు అని చెప్పి మాటలతో చెప్పకుండా 4 అరటిపండ్లు ఇచ్చారట. సరే, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాబా ఏం చేశారట, బూటీకి చెప్పి నీ మిత్రుడిని దక్షిణ తీసుకొని రమ్మని చెప్పి మసీదుకి రమ్మని కబురు చేశారట. మసీదుకి రమ్మని కబురు చేస్తే ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళాడు. స్నానం చేసి అగ్నిహోత్రం వెలిగించి ఆయన అనుష్ఠానం మొదలు పెట్టుకోబోతూ ఉన్నాడట. వచ్చి ఇట్లా బూటీ కబురు చేశాడనగానే బూటీ మీద గౌరవం, బూటీతో పనుంది వెళ్ళాలి. కానీ ఆయన ఎవరు నన్ను పిలవడానికి, నన్ను దక్షిణ తీసుకొని రమ్మంటున్నాడే. దక్షిణ ఎవరికి ఇస్తామంటే భగవంతుడికి, గురువుకి సమర్పిస్తాం. ఈయన నా గురువు కాదు, భగవంతుడు కాదు, వాడేదో పిచ్చివాడు తెలియక ఆయన పూజిస్తున్నారు అనుకుందాం. ఇంత అగ్నిహోత్రం చేసి నన్ను బాబా తీసుకురమ్మంటున్నారే అని చెప్పి బూటీ మీద గౌరవంతో తప్పనిసరి ఎక్కడ మళ్ళీ బూటీ ఈయన మీద కోపం వస్తే ఈయన పనులు కావని చెప్పి సరే వచ్చాడట. మసీదుకి రాగానే ఆ మసీదుకి ఇంకా ద్వారం దగ్గరే ఉన్నాడు. చిన్న మసీదు దగ్గర ఎంత ఉంటుంది మీరు చూసే ఉంటారు షిరిడీలో. పట్టుమని 2 గదులు ఉండదు మసీదు. అది చూసి బాబా అనంట, ఆవు బేట ఆవు, అందరు ఆవు అన్నారంట. ఒకటే మాట. అతని ద్వారంలో ఉన్నాడు, ఆవు బేట ఆవు, అందరు ఆవు అన్నారంట. లోపల హారం జరుగుతోంది, అందరూ భజన పాటలు పాడుతూ ఉన్నారు. ఇతను వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడి ఇతని గురువు నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ బాబా కనపడట్లే ఆయనకి. ఈయన ఎవరిని పూజించేవాడు, గురు గోలప్ప స్వామి అని ఆయన గురువు ఉండేవారు.
ఆయన కనపడుతూ ఉన్నారు ఆయనకి. వెళ్ళిపోయారు బాబా బాధ. ఇంతకుముందు రామభక్తుడికి రాముడు కనపడ్డాడు. ఇప్పుడు వెళ్ళి గురుగోల్క స్వామి కనపడేసరికి ఆయన నామం తీసుకొని నామం చేస్తున్నట్ట. ఆ మత్తు వదిలి మళ్ళీ చూస్తే అక్కడ బాబా కనపడ్డారంట. అప్పుడు దాకున్న విద్యాహంకారం, మతహంకారం ఇవన్నీ ఒక్కసారిగా ఆయన తగ్గిపోయాయి. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే మాస్టర్ గారు అంటారు, అతనికి ఎలాంటి అనుభవం కలిగింది అంటే, అరే నా గురువు ఎప్పుడో పరోపరించారు కదా, ఇక్కడ కూర్చొని ఉన్నారంటే కూడా కలగలేదు అక్కడ. అంటే సాయినాథుడు ఎప్పుడు అనుభవం ఇచ్చినా, ఎప్పుడు ఒక లీల చేసినా, ఆ లీలలో ఉన్నంతసేపు ఆ లీలలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం మన వల్ల కాదు. అయిపోయిన తర్వాత ఎంత గొప్పగా జరిగింది. మరి చాలా గొప్పవాడు, తెలివైన వాడు, అంతటి విద్యావంతుడు. అక్కడ నా గురువు ఎప్పుడో ఇదయ్యారు కదా, నాకేదో పొరపాటున కనపడింది అనుకోవాలా. అనుభవం ఎట్లా ఉంటుందంటే ఇక దాన్ని అనుమానించడానికి ఏమంటుంది, పూర్తిగా విశ్వసించటమే. లేచిన తర్వాత అనిపించిందట, ఓ సాయి నా గురువు ఒక్కరే. అంటే ఏ దేవతని పూజించినా ఆ దేవతా స్వరూపం ఆయనేనని, ఎవరు ఏ గురువుని ఆశ్రయించినా కూడా ఆయనేనని బాబా అనుభవిస్తూ ఉండేవారు. అంతేకాకుండా మరి ఒక్క దేవతా స్వరూపాలు గురు స్వరూపాలేనండి, మరి సామాన్యుల రూపమా అంటే సామాన్య సాధువులు రూపం కూడా ఆయనే అని చెప్పేవారట. అట్లనే సర్వజీవులు ఆయన స్వరూపమేనని. అందుకే ఒక భక్తురాలు పాపం ఒక చోట వడ్డం చేస్తూ ఉంటే ఒక కుక్క జాలిగా చూస్తూ ఉందట. జాలిగా చూస్తూ ఉంటే పాపం జాలేసింది. మనం కూడా చూడండి, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాడు, ఏదో కుక్క వచ్చింది అనుకోండి, వడ్డం చేస్తున్నాడు, చిరాకు ఉంటే ఏం చేస్తాం, దాన్ని తరిమేస్తాం. కానీ ఒక్కోసారి జాలి కలిగితే దానికి పాపం మొక్కేస్తే పోలేదు అన్నట్టుగా ఒక రొట్టె వేసిందట. అది ఆతరంగా తిని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే బాబా దగ్గరికి రాగానే, షిరిడీలో రాగానే ఆయన అంటున్నారు, అమ్మ నువ్వు మధ్యాహ్నం పెట్టిన రొట్టెతోటి నా ప్రాణాలు కుదిరిపడ్డాయి అన్నారట. అదేంటి బాబా, నేను మీకు ఎప్పుడు రొట్టె పెట్టాను అంటే, నువ్వు మధ్యాహ్నం కుక్కకి రొట్టె వేసావే అది నేనే. అంటే ఆ కుక్క నేను అన్నట్ల అన్ని జీవుల రూపాల్లోనూ నేనే ఉన్నాను. దానికి నోరు లేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, దానికి అదే ఆత్మ నాలోనూ ఉంది అని బాగా తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి నియమంగా ఏ జీవికైనా ఇప్పుడు మనకు అంటే అనుభవం ఇచ్చారనుకోండి, మామూలుగా అయితే ఏమో ప్రతిరోజు ఎక్కడ వేస్తాం, దానికి రోజు రొట్టె చేయాలా, అన్నం వండాలా అంటాం. ఇది బాగా నాకు చెందుతుందని అనుభవం ఇచ్చారనుకోండి, రోజు ఎంతో కృతజ్ఞత పెట్టి ఆ భక్తితోటి మనం సమర్పిస్తాం. అంటే అనుభవం అనేది ఎలా కలిగిస్తుంది మనలో మార్పు అంటే, అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు, నేను బాబాకి సమర్పించాలంటే ఇక్కడ ఏ జీవికి సమర్పించినా ఆయనకే చెందుతుంది అని బాబా అనుభవం ఇచ్చేవారు. షిరిడీలో కొంతమంది ఒక చిన్న కోడిదూడని పెంచి దాని మీద శివుడి ముద్ర వేసి, త్రిశూలం ముద్ర అది వేసి, దాన్ని ఆ ఆంబు చిన్న దాని పెరిగి పెద్దది అయిందట. దాన్ని అందరూ ఏం చేసేవాడు, ఇది దేవుడి పేరు మీద వదిలాం కాబట్టి వాళ్ళ పొలాన్ని పాడు చేస్తున్నా కానీ చిన్నప్పుడు ఏమనేవాడు కదా. అది పెద్దది అయిపోయి వీళ్ళు స్వేచ్ఛగా దాన్ని ఏమనట్లేదు కానీ అన్ని పైర్లని పంటల్ని పాడు చేయడం మొదలుపెట్టిందట. ఇట్లా కాదు, దీన్ని మనమేమో ఇప్పుడు దాన్ని ఏమి చేయలేరు, ఎందుకని భగవంతుడి పేరు మీద, శివుడి పేరు మీద, ఆయన పేరు మీద ముద్ర వేసి వదిలారు. అందుకని ఏం చేశారట, వాళ్ళందరూ మాట్లాడుకొని పక్కన ఊర్లో పందుల దొడ్డు ఉంటుంది, అంటే వీటిని పెంచేది, మనం ప్రతి నెల ఇంత కట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేద్దామని చెప్పి ఒక వ్యక్తిని ఇచ్చి పంపించారట. వాడు ఆ రోజుల్లో నాకు తెలివైన వాడు, అంత మోసగాడంటే వెళ్ళి ఒక కషాయవాడికి అమ్మేశారట. వీళ్ళకి ఏం తెలుస్తుంది, అక్కడ ఉందిలే పెరుగుతుంది అనుకుంటారని చెప్పి ఒక కషాయవాడికి అమ్మేశారట. అయిపోయి ఇంటికి వచ్చి ఈ షిరిడి వచ్చి మీరు చెప్పినట్టు చేశాను అన్నాడట. బాబా వాళ్ళలో ఒకడికి స్వప్నంలో కనపడ్డారట. స్వప్నంలో కనపడి, ఒరే నన్ను కషాయవాడి ముంగిట్లో కట్టేశారా, తొందరగా వచ్చి విడిపించు అన్నారట. బాగా కనపడి చెప్తున్నారు. జరిగింది ఎవరికి, వీళ్ళు తీసుకెళ్ళి కట్టేసింది ఆ కోడిదూడని, అది పెద్ద పెరిగి ఆంబోతైంది, దాన్ని కట్టేశారు. ఇక్కడ ఎవరైతే ఈ ఏర్పాట్లు చేశారో వాళ్ళలో ఒకడికి కనపడి, ఆ గ్రామ కారణానికో ఎవరికో కనపడి బాబా చెప్తున్నారంట, ఒరే నన్ను కషాయవాడి ముంగిట్లో కట్టేశారు, త్వరగా వచ్చి విడిపించు అన్నారట. మంచి నిద్రలో ఉన్నాడు, లేచి ఏంటి ఇట్లా కళ వచ్చింది, ఏదో పిచ్చి కళ అని మళ్ళీ పడుకున్నాడట. బాబానేంటి కషాయవాడిని కట్టేయడం. మళ్ళీ రెండోసారి కళ వచ్చింది, మళ్ళీ రెండోసారి అదే అనుభవం వచ్చింది, మళ్ళీ నమ్మట్లా. మళ్ళీ మూడోసారి వచ్చేసరికి నువ్వు త్వరగా వచ్చి విడిపించు లేకపోతే ఇబ్బంది అవుతుందని. ఇంకా అప్పుడు అతను లేచి ఆ పక్క గ్రామానికి వెళ్ళి అక్కడ దాని గురించి విచారిస్తే, నిన్న వచ్చిన వాడు 14 రూపాయలకు ఎంతకు దీన్ని ఇక్కడ అమ్మేశారు, ఆ కషాయం ముట్టి కట్టేసిందట, మీరు కనుక ఇంకో గంట 2 గంటలు లేటుగా వస్తే ఇంకా దాని పని అయిపోయేది అంటే వాళ్ళు
అనేసరికి అతనికి కట్టి ఆ డబ్బులు కట్టి దాన్ని విడిపించి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ గ్రామం వాళ్ళు అప్పగించి వాళ్ళకి చెప్పారట ఇలా జరిగింది. మనం గ్రామంలో దాన్ని బందిర దొడ్లో పెంచి ప్రతి నెల దానికి అవసరానికి అని మనం చెప్తే వాడు తీసుకెళ్ళి కషాయం వాడికి అమ్మేశాడు. బాబా నాకు స్వప్నంలో కనపడి నన్ను కట్టేశారు అని చెప్తున్నారు. అంటే ఏ జీవి నుంచి తాను వేరుగా లేదు. మనమైతే ఏమంటాం? పొరపాటును కూడా అను. మనమైతే అంటే సాయి ఏం చెప్తున్నారు? ప్రతి జీవిలోనూ నేనే నన్నే కట్టేశారా అంటున్నాడు అని వినిపించు అని చెప్పి కూడా ఆయన ఊరికే మాటలో చెప్పలేదు. చూడండి, కట్టేశారని అనుభవిస్తున్న వాడికి ఆయన స్వప్నంలో కనపడదే వాడు చెప్తూ ఉన్నారు. అలానే బాబా దగ్గర ఉన్న భక్తుల్లో కపార్ద్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఇక్కడ ఉంటే ఆయన భార్య ఒకసారి షిరిడి వచ్చి బాబాని దర్శించుకోవాలి అని వచ్చారట. వచ్చి ఆవిడేం చేశారు? నియమంగా భక్తితోటి ప్రతిరోజు ఉన్న చోట నైవేద్యం అంతా తయారు చేసుకొని చక్కగా దాన్ని తీసుకొని బాబాకి నివేదన చేసేవారట. ఒకరోజు బాబాని అడిగింది, బాబా ఇక్కడ తెస్తున్నాడు బాగానే ఉంది, ఒకసారి మీరు ఇంటికి వచ్చి మీరు ఇంట్లో కూర్చొని మీకు తృప్తిగా వడ్డించుకోవాలి, నువ్వు నా తండ్రిని అడుగుతున్నాను అందట. బాబా అన్నారట, అమ్మ నాకు అది నిషిద్ధో, నేను రావడం కుదరదు అన్నారట. అంటే ఏంటి? ఫకీర్ సాంప్రదాయంలో ఎవరింట్లోకి వెళ్ళి అట్లా కూర్చొని భోజనం చేయటం అనేది ఉంటుంది. భిక్ష చేసుకోవాలి, బయట కూర్చొని తినాలి, అంతే తప్పించి వాళ్ళకి మనలాగా పిచ్చి పెడితే ఇట్లా చేయటం అలా ఉండదు. కాదు నువ్వు నా తండ్రి అనుకున్నాను, నువ్వు ఎట్టయినా సరే రావాల్సిందంట. బాబా అన్నారు, సరే వస్తాను, కానీ వస్తే మాత్రం నన్ను మండే కట్టేది కొట్టవు కదా అన్నారట. చూడండి, అంటే ఆవిడంటుంది, భలేవారు బాబా, మీరు రావాలని కోరుకుంటుంది నేను, మీరింటికి వస్తే నేను కట్టింది విసురుతాను మీ మీద అన్నారట. సరే వస్తానని చెప్పారు బాబా. ఆవిడ పాప తర్వాత రోజు బాగా శుచిగా మడి కట్టుకొని చక్కగా బాబా వస్తారనే భావంతో వారి కోసం వంటలు చేస్తూ ఉందట. ఇంకా రాలేదు బాబా. సరే మళ్ళీ ఎక్కడ ఆరిపోతాయి అని చెప్పి సన్న సెగపెట్టి, ఆ పాత రోజులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు మనకులాగా టైమర్ ఉండదు కదా, ఆ చిన్న కట్టెల్ని సన్నగా పెట్టి సన్న మంటతోటి వేడిగా ఉంచాలి, బాబాకు వేడివేడిగా వడ్డించాలని. అంటే ఆవిడకున్న భక్తి అలాంటిది అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఆ తలుపు కొంచెం తెరిచిపెట్టిందట. ఒక్కొక్క ఈ మొత్తానికి వాసన పసిగట్టి ఇంట్లో జొరబడింది. ఇంట్లో జొరబడేసరికి అది వెళ్ళి మూతి పెట్టకపోయేసరికి ఈవిడేం చేసింది, అమ్మో ఇది బాబాకి పెట్టేది, అది ఎంగిల్ చేసేస్తుందని చెప్పి ఆ పొయ్యిలోని అక్కడక్కడ అవే ఉన్నాయి పరిగెత్తుకొచ్చి చూసింది గదిలో. అది దగ్గరికి వెళ్ళబోతుంది, ఆ పొయ్యిలోని కట్టెలు రాగి దాని మీదకి విసిరేసిందట. విసిరే కదా అది వెళ్తూ వెనక్కి తిరిగి ఆవిడ ఇలానే చూసి వెళ్ళిందట. సరే ఇంక పాపం వేచి చూసింది. ఆ రోజు మధ్యాహ్నం అనిపించిందల్లా సాయంత్రం అయిపోయింది. ఇక ఉండబట్టలేకపోయింది. వస్తే వస్తానని చెప్పాలి, రాకపోతే రానని చెప్పాలి. ఆయన వస్తానన్నారు బాబా, నేను ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంత ఎదురు చూస్తూ ఉంటే బాబా రాలేదని ఇక్కడ తెలుసుకుందాం బాబా దాని మసీదుకి వెళ్ళిందట. వెళ్ళి అడుగు పెడుతూనే ఉంటే ఇంకా నోరు తెరవల. బాబా అంటున్నారు, అమ్మ నీకు ముందే చెప్పాను వస్తే మండే కట్టె విసిరావు కదా అని, మండే కట్టె విసిరావు అన్నారట. అయిపోయింది. ఒక్క మాటతోటి బాబా అంటున్నారు, అదేంటి బాబా మనం ఏమనిపిస్తుంది, అదేంటి ఆయన వెళ్ళేది మామూలు రూపంలో వెళ్ళొచ్చు కదా, భిక్షకే ఉండొచ్చు కదా అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు, ఫకీర్ సాంప్రదాయంలో ఆయన ఎవరింటికైనా వెళ్ళి అట్లా నట్టింట్లో కూర్చొని అలా భోజనం ఆరగించడం అనేది నిషిద్ధం. ఆయనకి బాబాకి పైన ఎవరు ఉండరు, ఆయనే టాప్ మోస్ట్ అనుకోండి, ఆయనే పరమాత్మ స్వరూపం. ఆయన ఏదో ఒకసారి చిన్న తప్పు చేశాడే అనుకుందాం, అంటే తప్పు అంటే ఏంటి, ధర్మాన్ని ఉల్లంఘించాడే అనుకుందాం, ఆయన దండించడానికి ఇంకెవరో ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన ధర్మాన్ని ఉల్లంఘించరు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. అది తెలిసినప్పుడు అనిపిస్తుంది, అదే మన దగ్గర పవర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఎవరు లేరు, ట్రాఫిక్ ఎవరు లేదు, చుట్టూ ఎవరు లేదు, ఏమి కెమెరాలు లేవంటే రెడ్ లైట్లు మనం క్రాసెస్ వెళ్ళిపోతాం. ఎందుకని చూసేవాళ్ళు లేరు, మన పైన ఎవరు లేరు అంటే మనం అవసరమైతే చిన్నది ఒక్కసారికి వెళ్ళింది అంటే మ్యాక్సిమం ధర్మంగా ఉన్న చిన్న ఎక్సెప్షన్ ఇస్తే మనం ఆలోచించాం. బాబా దగ్గరికి వస్తే ఆయన పైన ఎవరు ఉన్నవారు లేరు, ఆయనే పరమాత్మ స్వరూపం. కానీ ధర్మం పాటించాల్సిన విషయానికి వస్తే ఆయన ధర్మంలోంచి ఆయన ధర్మం ఉల్లంఘించకుండా ఆవిడ కోరింది కనుక మళ్ళీ ఆయన ఆ రూపంలో వెళ్ళారు. వెళ్ళి ముందే చెప్తున్నారు, అమ్మ ఇట్లా వస్తే నువ్వు కట్టె విసిరవు కదా అని అడుగుతూ ఉన్నారు. అదేంటి బాబా మీ మీద ఎందుకు విసురుతానని చెప్తుంది. అంటే ఏం చెప్తున్నారు, ఇన్ని జీవుల రూపాల్లోనూ నేనే ఉన్నాను. ఇంకో భక్తుడు వచ్చి బాబా ఒకరోజు అడిగారట, నాన్న నాకు ఆకలిగా ఉంది, పోళీలు తీసుకురమ్మన్నారట.
అనేసరికి బాబా అడగటం తీసుకెళ్ళకపోవడం అని ఆ భక్తులు ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి పోళీలు అంటే మన బొబ్బట్లు, ఇంటికి వెళ్ళి పోళీలు చేసి తీసుకొచ్చి బాబాకి నివేదన పెట్టాడట. పెడితే అడిగాడని పట్టించుకోడా, పక్కనే ఉన్నాయి. బాబా తీసుకోండి తీసుకోండి కష్టపడి తీసుకొచ్చా, మనకు అదే బాగుంటుంది కదా, మనం ఆయన కోసం చేసాను, స్వీకరించాలని. ఆయన ఏమో దాన్ని పట్టించుకోకుండా అలానే ఉన్నట్టు. కొంతసేపు ఈగలు వాళ్తున్నాయి, దోమలు వాళ్తున్నాయి, చీమలు వస్తున్నాయి. ఈగలు చీమలు వచ్చాయంటే ఆయనకి కోపం వచ్చేసింది. బాబా మీరు ఆకలి అంటే నేను ఇంటికి వెళ్ళి పోళీలు చేసుకొని వస్తే మీరు దాని మొహం కూడా చూడరా, దాని మీద ఈగలు చీమలు అనేసరికి అప్పుడు బాబా అన్నారట, నేను ఆరగించాను నువ్వు తీసుకో అన్నారట. అదేంటి ఆయన కళ్ళ ముందే ఉంది కదా పక్కన, మీరు ఎప్పుడు అరగించారు బాబా అన్నది. అప్పుడు బాబా అన్నారు, మరి ఇంతకాలంగా ఉండి నువ్వు తెలుసుకుంది ఇదేనా, ఆ చీమలు ఈగల రూపంలో కూడా నేనే అరగించాను. అంటే ప్రతి చిన్న దానిలో ఒక మహాత్ముడు దేవతా స్వరూపాలే కాదు, ప్రతి జీవిలోనూ ఒక కోడెదూడ కానివ్వండి, ఒక చీమ కానివ్వండి, ఒక కుక్క కానివ్వండి, అన్ని రూపాల్లో ఉన్నది నేనే. అందుకనే సాయి భక్తిలో ఏమవుతుందంటే మామూలు భక్తిలో ఉండేంత అహంకారం మనకి ఈ భక్తిలో ఉండదు, తగ్గుతుంది. ఎందుకని ఈ అనుభవాలతోటి ప్రతి ఒక్కటి ఆయన రూపమే. కుక్కను కొట్టాలంటే కూడా ఆలోచన వస్తుంది ముందు, ఏదో దాన్ని నిదానంగా తరిగితే పోలా అనిపిస్తుంది. పాత రోజులైతే కర్ర తీసుకుని గట్టిగా కసిగా కొట్టేవాడు అనుకోండి, అది పదే వస్తుందని. ఎప్పుడైతే ఈ భావం కలిగిందో అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని మనలో మార్పు ఎలా కలుగుతుంది అంటే బుద్ధి విచక్షణ పనిచేస్తుంది, వికసిస్తుంది. దాన్ని మామూలుగా చిన్నగా తరుగుదాం, కర్ర తీసుకుని కొట్టాల్సిన పనే ఉంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే జీవితంలో మనలో ఎంతటి మార్పు వస్తుందంటే బాబాని సేవిస్తే అలాంటి మార్పు మనకి, అలాంటి బుద్ధి వికాసం కలుగుతుంది. గురువు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఏదో ఇబ్బంది ఉందని వెళ్తాం. డాక్టర్ నుంచి మనం ఏం ఆశిస్తాం, మెడిసిన్ ఆశిస్తాము. దాంతోపాటుగా మనం డైట్ ఏం మెయింటైన్ చేయాలండి, పథ్యం ఏం చేయాలని అడుగుతాం. అంటే మనం డాక్టర్ నుంచి ఆశించేది ఏంటి, అదే గురువు దగ్గరికి వెళ్తే ఏంటి మనం ఆశించేది అంటే బోధ. ఆయన మనకి బోధించి ఆయన అనుగ్రహం ఎలా పొందాలి, బాబా మనకి ఏం చెప్పారు, ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అంటే బాబా ఒకటే చెప్పారు, నేను ప్రత్యేకంగా ఏ అనుష్ఠానాలు మంత్రాలు చేయలేదు, కేవలం ఆయన గురుసేవ వృత్తాంతం గురించి చెప్తూ బాబా అంటారు, నేను నా గురువుని ఇక్కడే చూశాను, ఆయన ప్రశాంతత నన్ను ఆకర్షితులు చేసింది, ఆయన మీద దృష్టిని ఒక క్షణం కూడా ఎడబాటు లేకుండా ఈ బాబా దృష్టి అంతా ఆయన గురువు యొక్క ముఖం మీద పెట్టేవారంట. అంటే ఎంతగా ఆయన గురువు ఈయన్ని ఆకర్షితులు చేశారు అంటే, ఆయన గురువు ఎలాంటి స్థితిలో ఉండేవారట అంటే, ఆయనకు ఒక దేహం ఉందని కానీ, ఆయనకి దేహ అవసరాలు ఉన్నాయని కానీ అలాంటివి ఏమీ లేకుండా కూర్చున్న చోటే అంతర్ముఖులైతే అలా ఉండేవారట. ఈయనకి ఆయన్ని వదిలి వెళ్ళడానికి లేదు, ఇంట్లో వాళ్ళు గుర్తు రాలేదట, ఆకలి దప్పులు గుర్తు రాలేదట, అలానే ఉండేవాడిని. కొంతకాలం తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఈయన చేసినటువంటి సేవకి, ఇటువంటి భక్తికి ఆయన ఆశీర్వదించారు. నేను ఏ సాధన ఏ మంత్రము లేకుండానే నా గురువు యొక్క కృపా దృష్టి వల్ల నేను ఈ స్థితి పొందాను, మీరు కూడా మీ దృష్టి నాపై అలానే పెట్టండి, మీరు అదే స్థితి పొందుతారు. అంటే మనందరూ కూడా సాయి లాంటి పరిపూర్ణ స్థితిని పొందుతారు అని చెప్పి సాయి చెప్తున్నారు. అయితే ఏం చేయాలంటే మనం అంటే, నా గురువుని నేను ఎలా సేవించానో, నా గురువు మీద నా దృష్టి ఎలా పెట్టానో, క్షణబాటు కూడా ఎడబాటు, ఒక క్షణం పాటు కూడా ఎడబాటు సహించలేని స్థితి. అంటే ఆయన ముఖం మీద నుంచి ఇలా తిప్పాల్సి వస్తే కూడా తట్టుకోలేని స్థితి అట, అట్లా ఉండేది. అరే నాకు శరీరం అంతా ఆహారానికి ఆయనకి సేవ చేస్తున్నామా, ఆయనకి శుభ్రం చేసి ఆయన అటానే కూర్చొని ఉండేవారట, దేహానికి కావాల్సిన అవసరాలు కూడా లేచేవారు కాదట. అక్కడ ఈయనే శుభ్రం చేసి బట్టలు మార్చి భిక్ష చేసుకొచ్చి ఆయనకి భోజనం తినిపించేవారట. ఆయన అన్నీ అలా అంతర్ముఖులై ఉండేవారు, అవన్నీ అలానే చేసేవారు. తర్వాత ఆయన అనుగ్రహించి బాబా అన్నారు, నాకు కలిగిన ఈ స్థితి నా గురువు యొక్క కృప వల్ల కలిగింది, మీ దృష్టిని అవే పెట్టండి, మీకు అదే స్థితి కలుగుతుందని. బాబా దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చిందట. ఆవిడ పాపం చాలా వయసులో ఉన్న ఆవిడ, అంటే వృద్ధురాలు. ఆవిడ ఎందుకు వచ్చింది, బాబా దగ్గరికి వెళ్ళి నేను బాబా మంత్రం ఏదన్నా అంటే, నాకు మనం జనరల్గా మనం ఏమనుకుంటాం, ఆధ్యాత్మికతలో సాధన అంటే మనం ఏదో ఒక మంత్రం తీసుకొని మంత్ర జపం చేయటం అనుకుంటాం, మనకి అది తెలియదు. కానీ బాబా సాంప్రదాయంలో మంత్రం అనే దానికి ఇది లేదనమాట. బాబా ఏమంటున్నారు, ఎందుకంటున్నారు, నేను ఏ మంత్రం చేయలేదు, నా గురువు మీద నా దృష్టి పెట్టి నా చూపంతా ఆయన మీదే ఉండేది, నా తలంపంతా ఆయన మీదే ఉండేది, ఆయనే అనుగ్రహించారు నాకు ఈ స్థితి, నేను ఏ సాధన చేయకుండా ఎలా పొందానో మీరు అలానే పొందండి. పైగా
ఈ కలికాలంలో మంత్రం ఇస్తాము, అది చేస్తాము, మీకు ఈ దీక్ష ఇస్తామని చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. బాబా ఒకటే మాట అన్నారు, నిజమైన ఫకీరు చాలా అరుదు. అంటే కృష్ణ భగవానుడు చెప్తాడు, ద్వాపర యుగంలో ఆధ్యాత్మిక సాధన కోసం ప్రయత్నించేవాళ్ళు కొన్ని వేల మందిలో ఒకరు ఉంటారట. ఇప్పుడు మనందరిలో చూస్తూ ఉన్నాం కదా, నేను అది పొందాలని తపన పడేవాళ్ళు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడట. అలా పడే కొన్ని వేల మందిలో ఎవడో ఒకడు చివరి దాకా వెళ్ళి పరిపూర్ణ స్థితి పొందుతారట. మరి వాడు ఇంతమంది ఆశ్రమాలు కట్టి, ఇంతమంది వేదికలు ఎక్కి, ఎన్నో రకాలుగా జనాల్ని నమ్మించి, చాలా కాలం మనం చాలా చూస్తూ ఉంటాం వార్తలు. పలానా ఆయన కూడా ఇంత మోసం చేశాడంట, ఆ భూమిని ఆక్రమించాడంట, అక్కడే ఆశ్రమం కట్టాడంట అని, వీళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడంట, లేకపోతే ఎవరితోనో తప్పుగా ప్రవర్తించాడంట. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎందుకని? నిజమైన గురువు ఎలా ఉంటాడో మనం తెలియకపోవటం వల్ల నిజమైన గురువుని ఎట్లా గుర్తించాలో. మనం గోల్డ్ కొనాలంటే పిచ్చి షాప్కి వెళ్ళి కొంటామండి. గోల్డ్ షాప్కి వెళ్ళే కొంటాం. ఈ ఏదో తెలియకుండా మనం వెళ్ళి కొనాం కదా. అట్లనే గురువు కావాలంటే కూడా, గురువు అంటే ఎవరు, గురువుకు ఉండే లక్షణాలు ఏంటి, ఆయన ఎంత ప్రేమ స్వరూపం, ఆయన మన నుంచి ఏం ఆశిస్తాడు, గురువు దగ్గర మనం చేయవలసింది ఏంటి. అట్లా ఈవిడ రాధాబాయి వచ్చి, బాబా మంత్రం ఇచ్చేదాకా నేను ఆహారం స్వీకరించడం, ఉపవాసం చేస్తాను అందట. వచ్చింది, షిరిడీకి వచ్చింది. 2 రోజులు అయింది. బాబా దగ్గర ఉండే శ్యామ భయపడుతూ ఉన్నాడు. బాబా బాబా అసలు ఆవిడ పెద్ద ఆవిడ, ఇక్కడ కనుక ఏమైనా అయిందంటే మళ్ళీ గొడవ అయింది, పోలీసులు వస్తారు, మీరే ఆవిడని పిలిచి ఏదైనా చెప్పండి అన్నారట. బాబా పిలిపించారు. బాబా అప్పుడు పిలిచి చెప్తున్నాడు, అమ్మ నా వృత్తాంతం విను, నువ్వు వ్యర్థంగా బాధించుకోవద్దు. నేను ఏ మంత్రము లేకుండానే నేను ఈ స్థితి పొందాను. నువ్వు కూడా నా పైన అలానే నీ ధ్యాస పెట్టు. నీ ధ్యాస పెట్టి నీ దృష్టి అంతా నాపై పెట్టు, నా దృష్టి నీపై పెట్టి నువ్వు ఉద్ధరిస్తాను అన్నారు. అంటే చూడండి ఎట్లాంటి మనకి బాబా ఒక గురువు దగ్గర నుంచి ఆయన అనుగ్రహం పొందే మార్గం చెప్తా ఉన్నారు. నీ దృష్టి నాపై పెట్టు, నా దృష్టి నీపై పెట్టి ఉద్ధరిస్తాను. నేను మంత్రం ఉపదేశించడం మా సాంప్రదాయం కాదు, ఇక్కడికే కాదు ఎక్కడికి వెళ్ళవద్దు. బాబా మంత్రం ఎవరంటండి, ఇంకెక్కడికైనా వెళ్దాం అంటే అంటున్నారు, ఇక్కడికే కాదు ఎక్కడికి వెళ్ళవద్దు. ఎందుకని అంటే నిజమైన ఫకీరు చాలా అరుదు. పూర్ణులైన వారు ఎలా ఉంటారో మనకి తెలియకపోతే, ఈయన గొప్పవాడేనండి అనేది బాగానే చెప్తాడండి, మనకు మంత్రం ఇస్తాడంటే అన్నా అనుకోండి. ఇప్పుడు కరెక్ట్ డాక్టర్గా తెలియకుండా మనం దొంగ సర్టిఫికేట్ పెడితే ఏమవుతుంది? వెళ్ళం, ప్రాణాంతకం అది. అట్లానే గురువు కూడా, గురువు అయిన వాడి పరిపూర్ణుడు ఇలా ఉంటాడు, గురు లక్షణాలు ఇవి, గురు స్వరూపం ఇది, గురువు యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర అనుభవాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలాంటి నిరాడంబరంగా జీవిస్తూ ఉన్నారు. బాబా దగ్గరికి ఆ రోజుల్లో రోజుకి 300 నుంచి 500 రూపాయల దాకా దక్షిణ వచ్చేదట బాబా దగ్గర. మొత్తాన్ని సాయంత్రానికి పనిచేసేవారట. అంటే సాధువు ఎలా జీవించాలో, ధనాన్ని, స్త్రీని, వీటన్నిటినీ, తర్వాత జిహ్వచాపల్యాన్ని, పాదరక్షణ లేకుండా, ఇవన్నీ ఎలా ఒక సాధువుకి చెప్పారో అవన్నీ బాబా 100%గా ఆయన రోజు 5 దగ్గర భిక్ష చేసుకొచ్చి ముందు ధునికి ఆహుతి చేసి, అంటే ధునిని ఆయన మసీదులో ధుని వెలిగించి పెట్టారనమాట. ఎందుకు అంటే ఆయన తన గురు స్వరూపంగా చూసుకునేవారు. శిష్యుడు ఎప్పుడైనా కానీ తన గురువు మరణిస్తే గురు రూపంగా అగ్నిని సేవించాలట. చూడు ఎంత పర్ఫెక్ట్గా చేశారు బాబా. ఏ పని చేసినా ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తారు బాబా అనిపించేట్టుగా మనకి అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. అట్లా ఆయన ఫస్ట్ తీసుకొచ్చినవన్నీ కూడా బాబా ముందు దునికి ఆహుతి అంటే గురువుకి సమర్పించి తర్వాత అక్కడ ప్లేట్లో పెట్టేవారట. దానిలో నుంచే సేవకులు తీసుకునేవారట, కుక్కలు పిల్లులు మూతులు పెట్టాయట. అంతా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ అన్నింటినీ కలిపి రుచి విచక్షణ లేకుండా 3 ముద్దలు స్వీకరించేవారట. చూడు ఎంత ఆశ్చర్యం. అంతటి మహనీయుడు రుచి విచక్షణ లేకుండా భిక్షాన్నాన్ని అందరూ తీసుకోగా పిల్లులు కుక్కలు మూతి పెట్టిన తర్వాత కూడా కేవలం ప్రాణం నిలవడానికి అవసరమైన ఆ 3 ముద్దలే స్వీకరించేవారు. అంటే బాబా ఎట్లా జీవించారు? అరే మనం ఈ దగ్గరికి వెళ్తున్నాం మంత్రం కోసం, ఇంకో దానికోసం. ఆయన అలాంటి వైరాగ్యము, అలాంటి వివేకం కలిగి ఉన్నాడా? అలా గురువుని సేవిస్తూ ఉన్నాడా? బాబా దగ్గర ప్రకటమైన రోజు ఆయన చెట్టు కింద కూర్చొని ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారో సమాధి అయ్యేంత వరకు మళ్ళీ ఆయన పేరు మీద ఆస్తులు, ద్వారాలు లేని మసీదు తప్పించి ఆయన దగ్గర ఒక మూటలో కానీ లేకపోతే ఇచ్చిన డబ్బును దాచుకున్నాడా? మొత్తం సాయంత్రానికి పనిచేయటం. ఆయన దగ్గరికి విలువైన నైవేద్యాలు వస్తే నైవేద్యాలన్నీ పేద భక్తులకు పనిచేసేవారట. ఒకరోజు శ్రీరామనవమికి
ఒక ఎంతోమంది భక్తులు బాబా దగ్గరికి విలువైన పదార్థాలు నైవేద్యాలు తీసుకుని వచ్చారట. పాపం ఒక పెద్ద ఆవిడ కూడా ఇట్లానే బాబా కోసమని జొన్న రొట్టెలు పచ్చడి చేసి తీసుకొచ్చిందట. తీసుకొచ్చి ఇక ఈ జనాలను చూసి తట్టుకోలేక పాపం దూరంగా చెట్టు కింద కూర్చుందట. లోపల బాబా జరిపించి బాబాకి అందరూ నైవేద్యం పెడుతూ ఉన్నారు. బాబా స్వీకరించండి, బాబా స్వీకరించండి అంటూ ఉంటే బాబా అంటున్నారట, నా భోజనం ఇంకా రాలేదు అన్నారట. అందరూ మరి నాగపూర్లో, బాంబేలో ఉండే సేట్లు అంటే ఎట్లా ఉంటారు? ఒక్కొక్కళ్ళు వెండి పళ్ళాల్లోనూ, బంగారు పళ్ళాల్లోనూ అన్ని రుచికరమైన వంట పదార్థాలు ఇవన్నీ తీసుకొని పెట్టారట. బాబాకి దాని మీద దృష్టే లేదు. నా ఆహారం ఇంకా రాలేదు, నా భోజనం ఇంకా రాలేదని శ్యామాన్ని పిలిచి ఈ జనాన్ని నేను తట్టుకొని రాలేక ఒక పెద్దవాడు అక్కడ చెట్టు కింద కూర్చొని ఆమె తీసుకొని రమ్మన్నారట. సరే శ్యామావిడ తీసుకొని వస్తే ఇంతమందిని చూసి అక్కడ విలువైన నైవేద్యాలు అవన్నీ చూసి ఆ మూటను దాచిపెట్టుకుందంట. అప్పటికే పాపం బయలుదేరి 5 వేలు నడిచి వచ్చింది. అంటే ఆ రొట్టెలు ఎండిపోయి ఉంటాయి, జొన్న రొట్టెలు, ఆ పచ్చడి కూడా ఏమై ఉంటుందో అని బాబాకి ఎలా పెట్టగలనని చెప్పి ఆలోచిస్తూ ఉందట. అమ్మ ఇది భోజనం ఇవ్వన్నారట. అడిగి తీసుకొని ఆవిడ దగ్గర చేసిన భక్తితోటి స్వీకరించారు. మామూలుగా ఇవాళ మన దగ్గర ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? ఏమండి ఆయన దర్శనం కావాలంటే 50,000 కట్టాలి, ఆయన పాదాలు రాకాలంటే 1,00,000 కట్టాలి, లేకపోతే ఇలా ఇంత చెల్లించుకోవాలి. బాబా దగ్గరికి వస్తే ధనికులు, పేదలు, విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, ఇలాంటి చిన్న భేదం కూడా లేదు ఆయనకి. అందరూ ఆయన స్వరూపాలే. ఎలా చూసేవారు అంటే చూడండి, అంతమంది మధ్యలో కేవలం అంత పేదరాల్ని, వృద్ధురాల్ని ఆవిడ భక్తితో చేసుకొచ్చిందే స్వీకరించారే తప్పించి ధనానికి లేకపోతే అధికారులకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే కొన్ని మఠాల్లో, ఆశ్రమాల్లో బాగా పెద్ద పెద్ద పదవులు ఉన్నవాళ్ళు ఆ పదవులతోటే వెళ్తారు తప్పించి భక్తులుగా వెళ్ళరు. కానీ బాబా దగ్గరికి వస్తే అట్లా కాదు. బాబా కాలంలో ఆయన అనుగ్రహం పొందాలని బ్రిటిషర్స్ కూడా వచ్చారు. బ్రిటిష్ ఈ అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు శ్రీమతి కర్టిస్ అని, మాక్నెల్ అని వీళ్ళందరూ వచ్చారు. బాబా దగ్గరికి వచ్చి బాబా గురించి విన్నారు. ఆవిడకి పిల్లలు లేరట. బాబా దగ్గరికి వస్తే బిడగలుగుతారు అంటే వాళ్ళు ఎంత అధికారులైనా మనిషే కదా. అధికారం మనం చేసే పనే, కానీ లోపల మానవత్వం, మనిషి కోరికలు, పిల్లలు కావాలి, పెళ్లి కావాలి, ఇలాంటి ఇవన్నీ అందరికీ సహజంగానే ఉంటాయి. ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా అనుభవించేవి గొప్పగా ఉంటాయి. కానీ మనసు అదే, మనిషి నైజం అదే. స్వార్థం అయ్యే ఉంటాయి. మనలో ఉండే అక్షర వర్గాలు అవే ఉంటాయి. ఏదో వాడు సూటు బూటేసినంత మాత్రాన్ని చాలా పాలిష్గాను, లేకపోతే పంచె కట్టుకుని వెళ్తే పాలిష్గా లేకపోవడం ఇట్లా ఏమి ఉండవు. మనిషి ఎక్కడ పుట్టిన మాస్టర్ ఒకటే అంటారు, వాడి రూపం, వర్ణం ఇవన్నీ వేరు కావచ్చు కాక మనిషి నైజం మాత్రం అవే ఉంటాయి. అవే ఆశలు, అవే కోరికలు, అవే భయాలు, అవే వికారాలు, అవే బలహీనతలు. వచ్చిందట బాబా దగ్గరికి. వీళ్ళు కొంతమంది కలిసి వచ్చారు బాబా దర్శనానికి. వచ్చి అధికారంలో వచ్చాం, తొందరగా ఆయన రెడీగా మనని దర్శనం చేసుకోవాలన్నారట. అక్కడ భక్తుడు అన్నాడు, బాబా దగ్గరికి వచ్చి అట్లాంటి జల్లము ఆయన దర్శనం ఇవ్వాలంటే మీరు వేచి ఉండాలి అన్నారు. వాళ్ళకేంటి, మనమైతే అధికారం వాడు చూసారు, భయపడతాం. ఇతను అన్నాడు, ఇతనికి బాబానే ధైర్యం, అందుకని అన్నాడు బాబా దగ్గరికి వచ్చి ఆయన అనుమతిస్తే తప్పించి మీకు దర్శనానికి ఆయన రాదు అంటే వాళ్ళ అహంకారం దెబ్బతింది. సరే బాబా ఏం చేశారు, ఆడు కూర్చొని ఉంటే అట్లా బయలుదేరి బయటకు వెళ్తూ ఉన్నారట. బయటకు వెళ్తూ ఉంటే బాబా మన కోసం వచ్చి ఉంటున్నారని ఆడ తొందరగా వెళ్ళి బాబా ఆప్కే సాత్ కుచ్ బాత్ కర్నే కా హై అన్నట. అంటే బాబా అన్నారు, కొంచెం ఆగు, నేను ఇప్పుడు భిక్షకు వెళ్తున్నాను అన్నారట. గంట ఆగు అన్నారట. అని గంటకు భిక్షకని వెళ్ళి ఆయన మధ్యలో అరగంటలో భిక్ష తీసుకొని వచ్చేసారట. బాబా నా కోసమే వచ్చారు అని మళ్ళీ వెళ్ళిందట. అంటే మళ్ళీ బాబా ఆగమని చెప్పారట. అనేసరికి కొంచెం జనరల్గా దెబ్బతింటుంది కదా, భిక్షకని గంటకి వెళ్ళారు మళ్ళీ వచ్చారని. బాబా ఆప్కే సాత్ కుచ్ బాత్ కర్నే కా హై బాబా అంటే రాగు అంటున్నారు. అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడైనా మనం భగవంతుని పూజిస్తూ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం కోసం, కరుణ కోసం అన్నప్పుడు మనం డిమాండ్ చేయలేం. ఆయన దగ్గర నుంచి మనల్ని ఆయన ఇంప్రెస్ చేసి, లేకపోతే ఆయన భక్తితో పూజించో ఆయనని మన భక్తితో గెలుచుకోవాలి తప్పించి బాబా ఎప్పుడు ఇస్తాడు, ఇంతవరకు నేను 2 పారాయణం చేశాను అనుకున్నది ఇవ్వలేదు అని అంటే మనకి ఎక్కడ ఉంటుంది. ఈవిడ కూడా వచ్చింది సహజంగా. మేము అధికారంలో ఇక్కడ బ్రిటిష్ కలెక్టర్లో, ఆవిడ కలెక్టర్ భార్య వీళ్ళు. అందుకని వాళ్ళు వచ్చారు ఆయన దగ్గర. ఆయన పెట్టిన పరీక్షలో గెలవలేకపోయారు. అంటే బాబా నిజంగా బిడ్డలు కావాలి, ఆయన అందరు గొప్పవాడు, అనుగ్రహిస్తే బిడ్డగలుగుతారు అన్నప్పుడు వాళ్ళు వేచి ఉండాలి. కానీ వేచి ఉండకుండా ఏం చేశారు, తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే, బాబాకి ధనికులు, అధికారులు, అయ్యో వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు రైతు, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, ఇలాంటి భేదమే లేదు. భక్తి ఉందా వాళ్ళకి వేలు కలుగుతుంది, లేదా ఆయనకి అసలు లెక్కే లేదు.
అంటే ఆ భేదాలు కూడా తెలియవు. మనమైతే అమ్మ వాడి అధికారులండి, వాడికి ఏదో ఒకటి చేసి ఏర్పాటు చేయాలండి అనుకుంటాం. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి అలాంటివి ఏమీ లేవన్నమాట. అయితే చివరిగా 2 మాటలు చెప్పి, ఇప్పుడు మనం బాబా యొక్క అనుగ్రహం అనే దానికి మనకి పొందే మార్గం బాబానే చెప్పారు. అంతేకాకుండా మనం చేసుకునే పాపాలకి, మనం తెలిసి తెలియక చేసిన గత జన్మల్లోంచి, ఎన్నో జన్మల నుంచి మనం అనుకుంటాం నేదో నోడజారని కానివ్వండి, ఇప్పుడంతా మామూలుగానే ఉంటా అనుకుంటాం. కానీ మనం చేసే భావాలు, ఆలోచనలు మరి జన్మలకి కారణం అవుతాయి అన్నమాట. అంటే ప్రతి ఆలోచన ఏమండి, వాడిని కొట్టలేదు కదా, మనసులోనే కదా నీ తిట్టుకుంది, అంత మాత్రాన ఏమవుతుంది, అయిపోయింది. మనం మనసులో చేసే ఆలోచనలు కూడా మన జన్మలకి కారణం అవుతాయి. తెలిసి తెలియకుండా చేసే పాపక్షయ వీటికి కూడా బాబా మనకి ఒక మార్గాన్ని అందించారనమాట. ఉషాబాబు అని ఒక సాధకుడు ఉండేవాడు. ఆయనకి ఒక సాధువు కనపడి ఆయనకు ఒక మంత్రం ఇచ్చారట. ఆయన మంత్రం ఇస్తే ఆ మంత్రం చేసుకుంటే ఆయనకి కొన్ని శక్తులు వచ్చాయి. ఆ శక్తులతోటి ఎట్లాంటి శక్తి అట అది, ఇప్పుడు మనం ఏదో తనిష్కి వెళ్ళాము, చూసాం, వస్తువు బాగానే ఉంది, కొంటే డబ్బులు ఇంటికి వచ్చి నాకు అది కావాలనుకుంటే వచ్చేసేదట. చూడండి గమ్మత్తు. స్వీట్ షాప్కి వెళ్ళాం, ఇట్లా వెళ్ళి చూసి ఏదో స్వీట్లు బాగున్నాయి అనుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చి మంత్రం చేస్తే అవి వచ్చేసాయట. ఇది ఎంత గొప్పగా ఉంది, తెలియవాడికి మనం చేయలేని పని పక్కన వాళ్ళు చేస్తే ఎంత ఆశ్చర్యం కనిపిస్తుంది. ఊరికే మనకి మెజిషియన్లు వీళ్ళు చేస్తూ ఉంటేనే మనకి అది రియల్ కాదని తెలిసినా కానీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ నేను మంత్రం చేస్తే ఇవన్నీ వస్తూ ఉంటే చాలామంది జనాలు ఆకర్షితులు అవుతున్నారు. ఆధ్యాత్మికత అంటే ఇదే కావాలి, మంత్రాలు చేసి సాధన సిద్ధి పొందితే మనకు కావాల్సింది తీసుకోవచ్చు కావాలనుకుంటున్నారు. కానీ ఇతను కొత్తగా సృష్టించట్లా, ఆ షాప్లో చూసింది తెచ్చుకుంటున్నాడు దొంగతనంగా. అంతే కదా, మంత్రంతో వస్తున్నా కానీ వాడు పాపం డబ్బులు కట్టకుండా తెచ్చుకుంటున్నాడు కదా, అది దొంగతనం, అది తెలియట్లేదు. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు, ఈయన దగ్గరికి వెళ్తే మనకు కూడా వస్తాయి అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఈయన నిందించడం మొదలుపెట్టారట, చేసేది తప్పు అది ఇదని. ఇతనికి తెలిసింది. ఇతను అనుకున్నాడు మళ్ళీ ఎవరైతే ఈ మంత్రం నేర్పాడో ఆ సాధువు దగ్గరికి వెళ్ళి నాకు ఇంకొక మంత్రం నేర్పండి వాళ్ళని దండించడానికి అన్నాడట. వెళ్ళి కొట్టలేదు కానీ మంత్రంతో వాళ్ళని దండించాలని. అతనికి అర్థమైపోయింది ఇతను తప్పుదారి పట్టాడు అని. అంటే ఒక శక్తి మనకి వచ్చింది అనుకోండి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అధికారులు వాళ్ళకి పవర్ రాగానే ఏం చేస్తారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. పవర్తో రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళు దాన్ని దేనికి వాడాలి దానికి వాడాలి. ఇక ఈయన అనుకున్నారు ఇది ఒక సిద్ధి వస్తే ఇట్లా చేస్తున్నాడు, ఇదిగో నా వల్ల కాదు, షిరిడీలో సాయినాథ్ ఉన్నాడు, వెళ్ళి ఆయన అడిగన్నారట. సరే ఆయన దగ్గరికి వెళ్తే మంత్రం ఇంకోటి ఇస్తాడు కాబట్టి మనం వీళ్ళని దండించవచ్చు ఇబ్బంది లేకుండా అని బయలుదేరి షిరిడీ వెళ్ళాయట. ఇతను మసీదులో కాలు పెడుతుంటేనే బాబా అన్నారంట, లోపల అడుగు పెట్టావో గుడ్డంతో నవ్వుతా అన్నారట. అదేంటి బాబా, ఎవరిని అలా అంటే అందరినీ ప్రేమగా చూసి చేసేవాళ్ళు, అతను రానివ్వలేదు. లోపలికి వచ్చావో గొడ్డలతో నవ్వుతా అన్నారట బాబా. ఇతను భయపడిపోయాడు, అక్కడే మసీదు బయటే ఉన్నాడట. కానీ ఇతనికి ఏంటి, ఎట్లాగైనా బాబా అనుగ్రహం పొందాలి, వెళ్ళాలి. శ్యామ వెళ్ళి బాబాని అక్కడ అడుగుతూ ఉండేవారట, బాబా అక్కడే ఉన్నాడు, పడి ఉన్నాయని. అక్కడే ఉన్నాడు, అతను రానివ్వండి అంటే బాబా ఒప్పుకునేవారు కాదట. చివరికి ఎట్లాగో ఇక తను అనుకున్నాడు, నన్ను చంపినా సరే ఏం చేసినా సరే బాబా అనుగ్రహం పొందాలని ఎట్లయినా తపన పడుతూ ఉంటే లోపలికి రానిచ్చారట. రానిచ్చారు కానీ దగ్గరికి తీయట్లేదు, ఆశీర్వదించట్లేదు, ప్రేమను చూపట్లేదు. ఇప్పుడు మనం వ్యక్తిని మనం ఆశించామనుకోండి, ఏదైనా అతని నుంచి ప్రేమ పొందుదామని, మనిషి పక్కనే వాటిని పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది, దీనికంటే లేకుండా ఉంటేనే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే చిత్రవదలా ఉంటుంది. బాబా దగ్గరికి వచ్చాడు, అందరూ ఆయన దగ్గర ప్రేమను పొందుతున్నారు, అనుగ్రహం పొందుతున్నారు, ప్రసాదాలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. బాబా మనల్ని పట్టించుకోవట్లేదట. ఇక బాగా తపన పడిపోతూ ఉన్నాడు. అప్పుడు బాబా ఒరే నీ దగ్గర ఉన్న ఆ సిద్ధిని వదిలేసి రమ్మన్నారట. నువ్వు దీని ద్వారా చౌర్యం చేశావు, భగవంతుడి దగ్గర చౌర్యం చేశావు, జనాలకి ఆధ్యాత్మికత అంటే ఇదే కాబోలు అని ఇది కలిగేట్టుగా చేసావు. అందుకని ఏమనుకుంటారా, మనం కూడా మంత్రం చేసి ఏదైనా సాధించుకుందాం. మనకి మంత్రం దేనికి, మనం సాధన ద్వారా దేవత యొక్క ఉపాసన చేసి మనం అటువంటి పరిపూర్ణ స్థితిని పొందాలని, దేవతానుగ్రహం పొందాలని. కానీ వీడేం చేశాడు, ఈ మంత్రాలతోటి సిద్ధి వచ్చింది కాబట్టి షాప్లో నుంచి కొట్టేయటం మొదలుపెట్టాడు. అనేసరికి నువ్వు వెళ్ళి విడిచిరామంటే అతను గోదావరిలోకి వెళ్ళి అతని చేతి కొన్ని కళ్యాణ్ విడిచేస్తూ ఇదిగో నేను ఆ సిద్ధిని వదిలేస్తున్నాను అన్న తర్వాత పోయిందట. పోయిన తర్వాత మళ్ళీ ట్రై చేశాడు, నిజంగా పోయిందా లేదని మంత్రం అయితే రాలేదట. అప్పుడు బాబా లోపలికి రానిచ్చారు. లోపల రానిచ్చి ఏం చేశారట, శ్రీ గురు చరిత్ర పారాయణ 108 సార్లు చేయించారట. శ్రీ గురు చరిత్ర అంటే
మనం ఇందాక చెప్పుకున్నాం, కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క పూర్ణ అవతారాల్లో సాయినాథుడు 5వ వాడైతే శ్రీపాద వల్లభుడు మనకి పిఠాపురంలో జన్మించారని, తర్వాత మహారాష్ట్ర అకోలాలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి జన్మించారని, వారి ఇద్దరి చరిత్రలు ఉండే గ్రంథం అద్భుతమైన గ్రంథం అన్నమాట. ఆ గ్రంథ పారాయణ చేయించారు. 108 సార్లు పారాయణ చేయించారు. 108 అంటే ఎవరినైతే లోపలికి కూడా రానియలేదు, వాడు అంతగా సంపాదించుకున్నటువంటి కర్మని పాపాన్ని అది పోగొట్టడానికి బాబా ఏం చేశారంటే 108 సార్లు శ్రీ గురు గ్రంథం పారాయణ చేయించారు. చేయించిన తర్వాత ఎంతగా అనుగ్రహించారు, ఇతరులు కూడా ఎంత భక్తి కలిగింది అంటే, ఒకరోజు బాబా ఏకాదశి రోజు బాబా చమత్కరించి కాందా అంటే మనకి మహారాష్ట్రలో వాడతారు కదా ఉల్లిగడ్డ, అవి ఎత్తి తెప్పించి తినమన్నారట. బాబా బాబా నేనెట్లా, మీరు తింటే నేను తింటా అన్నారట. అంటే జనరల్గా ఏంటి, మనం ఆచారం పాటించేవాళ్ళు ఏకాదశి రోజు ఉల్లి తినకూడదు ఇలాంటివి పెట్టుకుంటారు, ఎందుకో ఏంటి తెలియకపోయినా తినకూడదు అని. అందుకని అన్నాడట. బాబా చెప్పారు, కాదు బాబా మీరు తింటే నేను కూడా తింటానట. ఆయన తింటే ఈయన కూడా తిన్నారట. అయిపోగానే బాబా ఏం చేశారు, వేరే భక్తులు వస్తే ఈ బ్రాహ్మణుడు చూడండి ఏకాదశి రోజు ఉల్లి తిన్నాడు అన్నారట. అనేసరికి లేదు బాబా కూడా తిన్నారు, అందుకే నేను తిన్నాను అంటే, నేను తినలేదని చెప్పి బాబా కక్కి చూపించారట కిందది. చూస్తే దానిలో ఒక్కటి కూడా ఉల్లిగడ్డ లేదట. ఆశ్చర్యపోయాడు. మనమైతే బాబా ఏదేంటి మీరు అది తిని ఇట్లా చేశారు అని అనుకుంటాం, కానీ బాబా కక్కి చూపిన దాన్ని వెంటనే ఆయన ఆ గురుచిష్టాన్ని మహాప్రసాదంగా ఆయన తీసుకున్నాడట. బాబా వారించిపోయారు. చూడండి, ఎవరన్నా మామూలుగా ఎవరైనా వామిట్ చేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ పక్కన ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకని స్మెల్ కానివ్వండి లేకపోతే అనీజీగా కానీ ఉంటుంది. సాయినాథుడు కావాలని ఆయన కక్కుని చూపించారు, అంటే నేను తినలేదని చూపించడం కోసం కక్కి చూపించారు. మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు, గురుచిష్టం దొరకదని అతను అది మహాప్రసాదంగా టక్క నోట్లో వేసుకున్నాడట. బాబా వారించిపోయారు. అయినా కానీ అతను ఆగపోయేసరికి బాబా కళ్ళ మీద నీళ్ళు గారాయంట వాడి గురుభక్తికి. అంటే ఎవరినైతే మసీదులోకి రావటానికి కూడా అనుమతించలేదో, ఎవరు వస్తే గొడ్డలతో నరుకుతా అని చెప్పారో అతని చేత, అంటే ఎందుకు అతను నిర్ణయించుకున్నాడు, బాబా నన్ను చంపినా పర్వాలేదు, ఆ అనుగ్రహం పొంది వెళ్ళాలి అనుకున్నాడు. అందుకని అతని చేత 108 సార్లు గురుచక్ర పారాయణ చేసి అనుగ్రహించారు. అంటే మనకున్నటువంటి పాపక్షయం అవ్వటానికి, గురువు యొక్క అనుగ్రహం కలగటానికి, గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు అనుకున్నాం కదా. శ్రీ గురు చేతులు ఇంకొక విశేషం ఏంటంటే, మనం గురు చేత కనుక నిష్ఠగా పారాయణ చేసి దత్తస్వామిని, స్వామి నా గురువెవరో మీరు తెలియజేయండి అని చేస్తే డెఫినెట్గా గురువు యొక్క దర్శనం మనకి స్వప్నంలో కానీ లేకపోతే ఆయన ఎలా కావాలంటే అలా ఇస్తారు. ఎంతోమందికి అలాంటి అనుభవాలు. నా స్వానుభవం కూడా గురుచేతుల పారాయణ చేస్తే మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు. అట్లానే ఎంతోమందికి మాస్టర్ గారు గురుచేతుల పారాయణ చేసిన వాడికి మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు, కొంతమందికి దత్తస్వామి ఇచ్చారు, కొంతమందికి అట్లా. అంటే మనందరికీ కూడా మాస్టర్ గారు కూడా శ్రీ గురుచేతుల పారాయణ చేసిన తర్వాత బాబా దర్శనం ఇచ్చారట. అంటే మనందరికీ బాబా ఏం మార్గం అందిస్తున్నారు, మనం తెలిసి తెలియక కాదు, తెలిసే ఎక్కువ తప్పులు చేస్తాం, తెలియని పెట్టడం అయిపోయాయి. కానీ మనం చేసే తప్పుల యొక్క ఆ పాపక్షయాన్ని, కర్మని తొలగించుకోవాలన్నా వాటన్నిటి కోసం, అంతేకాకుండా మన గురువెవరో తెలుసుకొని గురువు అనుగ్రహం పొందాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణ చేయాలి. బాబా ఒకటే చెప్పారు, ఎవరైతే నా గురించి చింతన చేస్తారో, సాయి సాయి అనే భక్తి పొంగే హృదయంతో నన్నే స్మరిస్తూ ఉంటారో, నిరంతరం నా గురించే మాట్లాడుతూ ఉంటారో, నా నీళ్ళే గానం చేస్తారో, వారిని నేనుగా మారిపోతారు, వారి కర్మ నశిస్తుంది, నేను మసీదులో కూర్చొని ఎన్నడూ అబద్ధం చెప్పను అంటున్నారు. మనం కనుక మన జీవితాలని మనం కూడా ఎంతో కాలంగా జీవితంలో తింటూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, అది ఆ పేరుతో ఈ పేరుతో గడిపేస్తూ ఉన్నాం, ఎంతో కాలం వ్యర్థం చేస్తూ ఉన్నాం. మనకి మహాత్ములు అందించిన గ్రంథం ఇంట్లో కూర్చొని మనం పారాయణ చేసుకొని మనం కూడా అనుభవం పొంది మనం జీవితాన్ని కూడా సార్థకం చేసుకుందాం. మనం పెడకలేరు వాళ్ళకి రాలేదు, అందరూ పెడకలేరు వాళ్ళకి వచ్చిన వాళ్ళు, ఎందుకని ఆ వైపుగా మనం ప్రయత్నం చేయలేదని. మనం మామూలుగా చదువు చదవకపోతే మనం ఏమంటున్నాం, వీడు చదువుటానికి పనికిరాడు, ఉద్యోగానికి పనికిరాడు, జీవితం వ్యర్థం చేసుకుంటాడు అంటాం. కానీ మనకి తెలిసిన భాష అది వాడుతున్నాం. నిజానికి కావాల్సింది ఏంటి, మనం ఈ జన్మచక్రంలో నుంచి బయటపడాలి. మనం ఇప్పుడే తృప్తిగా జీవన్ముక్తి పొందాలి, ఆనంద స్థితిలో ఉండాలి. మృత్యు అంటే భయం లేకుండా, దేహానికి జరిగే వాటికి భయం లేకుండా, ఆందోళన లేకుండా ఆనందమే మన స్వరూపమైనట్టుగా ఉండాలి. నిజానికి మనం అదే. కాకపోతే ఇప్పుడున్న మన వికారాల వల్ల ఈ దేహమే నేను అంటే మనస్సేని అనే భావం వల్ల మన పాత్రకి మసి పట్టుంది. ఆ మసిని కడగాలంటే తుడిచేస్తే కానీ మళ్ళీ మనలో ఉన్న
ఆ తృప్తి శాంతి మనకు అనుభవం కావు. అది ప్రసాదించేవాడు సద్గురువు. అందుకని ఏమంటే మరి పారాయణ ఎందుకు చేయాలి? మనం బాబాకి ఎందుకు నిరంతరం ఆయన గురించి చింతన చేయాలంటే మన మనసు మన ఆధీనంలో ఉండదు. బాబా మొదట అదే ఆ లీల ద్వారానే తెలియజేస్తున్నారు. బాబాలో అద్భుతం ఏంటంటే ప్రతి ఒక్క లీలలో ఎంతటి బోధ ఉంటుంది అంటే మన ఊహకు అందదు. చూస్తానికి బాబా చాంద్పాడలకి ఆ గుర్రం తప్పిపోయినప్పుడు జీను వేసుకొని వెళ్తూ ఉంటే గుర్రం మోసిన జీను మోస్తున్నావేంటి పాటిల్ అని పిలుస్తూ అక్కడ చేసిన లీల ఏంటట అంటే మహాద్భుతం. గుర్రం మనకి సంకేతం, మనసుకు సంకేతం. గుర్రం ఎప్పుడు చంచలంగా ఉంటుంది, మన మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అన్నీ ఉన్నాయి అనుకుంటాం, అన్నీ మన దగ్గరే ఉన్నాయి అనుకుంటాం, కానీ మనసు ఎంతో చంచలంగా ఉంటుంది. ఒక నిమిషం అదే సెక్యూర్గా ఉంటుంది, ఒకే నిమిషం అదే ఇన్సెక్యూర్గా ఉంటుంది. ఏమీ లేవు, ఎవరో ఎప్పుడో అన్నది గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళ మీద కక్ష వస్తుంది, ఇలా కోపం వస్తుంది, అవన్నీ జరిగిపోయినాయి, ఏమీ లేవు. కానీ ఇవన్నీ కూడా మన మనసు నిశ్చలంగా పెట్టుకోవాలంటే మనం ధ్యానం సాధించాలని ధ్యానం చేద్దామని కూర్చుంటే మనకి ఇదేంటి నేను ధ్యానం చేద్దామని కూర్చుంటే ఒక్కసారి కూడా ఆయన నామం అనుకోలేదు, ఈ లోపలే 100 ఆలోచనలు వచ్చేసి వాడెవరో గుర్తొచ్చారు, వీడెవరో గుర్తొచ్చారు, అవసరం లేనివి అనుకుని మనం భయపడుతూ ఉంటాం. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మన మనసు మన ఆధీనంలో ఉండదు. అది ఆధీనం లేదు కాబట్టి అది గురువుకు అర్పిస్తే దాన్ని ఆయన శుద్ధం చేసి మనకి తిరిగి ఇస్తారు. తప్పిపోయిన మనసుని తిరిగి మళ్ళీ మనకి తిరిగి ఇస్తారు శుభ్రపరిచి. చాంద్ పాటిల్లో బాబా అదే చెప్తున్నారు, ఒరే నువ్వు వెతికావు నీ వల్ల కాలేదు అని బాబా ఆ తప్పిపోయిన గుర్రాన్ని మళ్ళీ తిరిగి అతనికి అందజేస్తున్నారు. అదిగో ఏటి బట్టలు ఉంది చూడు అని. అంటే అంతటి అద్భుతం. బాబా ప్రకటన చేసిన మొదటి లీలలోనే ఆధ్యాత్మిక పరిపూర్ణత బోధ కృష్ణ భగవానుడు ఏది చెప్పాడు, గురువుని వెళ్ళి సేవించని మనకి అదే బాబా చెప్తూ ఉన్నారు. అందుకని మన జీవితంలో కూడా అయితే బాబా ఒకటే మాట అన్నారు, బాబాని ఆశ్రయిస్తే మళ్ళీ ముక్తి అని అంటే ఆయన ముక్తి ప్రదంతం. బాబా దగ్గరికి వచ్చి ఒకతను అంటున్నాడట, మీరు ఇలాంటి కోరికలు కోరకూడదు అన్నారట. బాబా అన్నారు, ఒరే అనుకు నువ్వు కూడా ఇలా వచ్చిన వాడివే అన్నారట. మొత్తం అందరూ నా దగ్గర కోరికలతోనే వస్తారు. అదేంటి, మాకు ఉద్యోగం రాలేదండి, లేకపోతే పిల్లలు పెళ్లి కాలేదండి, చదువు లేదండి, పిల్లలు లేదండి, ఎన్ని రకాల కోరికలు, ఎన్ని రకాల కష్టాల్లో ఉంటాయి అందరికీ. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ తిరిగిన వాడికి ఆకలి తిరిగిన వాడికి ఏమనిపిస్తుంది, పక్కన వాడు తింటూ ఉంటే వీడికి ఎప్పుడు ఆకలి అంటాడు, వీడికి ఆకలి కావట్లేదు కాదు. అందుకని తెలుసుకున్న విషయాలు 4 విషయాలు తెలియగానే పక్కన వాడికి ఏం తెలియదు అనిపిస్తుంది. అట్లనే ఒక భక్తుడు అహంకారంతో అంటూ ఉన్నాడట, బాబా దగ్గరికి వచ్చి రండి కాదు కోరాల్సింది, మీరు ఏదో ముక్తో ఏదో కోరాలి, జ్ఞానం కోరాలి కానీ అన్నారు. బాబా అన్నారు, అలా ఎప్పుడు చెప్పకు, అందరూ నా దగ్గరికి మొదట కోరికలతోనే వస్తారు, వాళ్ళకి ఈ కోరికలు తీరి స్థాయి చిక్కాక నా మార్గాన్ని అనుసరించి సన్మార్గబద్ధులు అవుతారు అన్నారు. అంటే ఏంటి, ఒరే నా దగ్గరికి మొదట అలానే నువ్వు కూడా అలానే వచ్చావని చెప్తున్నారు. మనం మొదట వచ్చాము కాబట్టి మర్చిపోయి మనం ఇప్పుడు ఏదో కొంచెం స్థిరపడ్డాం కాబట్టి మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పడానికి లేదు. అందుకని మనకున్న కష్టాలు తొలగి మనకి రక్షణ లభించి మన జీవితానికి సరైన ఒక మార్గం చూపి మనకు ఆనందమయంగా జీవించడానికి ఏ భయాలు లేకుండా అన్నీ బాబా చూసుకుంటారు. మనకెందుకు, ఎందుకని సర్వజ్ఞుడు ఆయన. మనం అనుకుంటాం 10 ఏళ్ళ తర్వాత అక్కడ ఉందామంటే ప్లాన్ చేసుకుంటాం, 10 ఏళ్ళలో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది, కానీ 10 ఏళ్ళు కాదు, మన వచ్చే జన్మల్లో ఏ ఉండబోతుందో కూడా ఆయన తెలుస్తుంది. బాబా దగ్గరికి వచ్చిన భక్తులు అందరి జీవితాలు ఆయనకి తెరిచిన పుస్తకాలు. గత జన్మల్లో కూడా బాబా చెప్పేవారు, వీడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జన్మల నుంచి వీడికి ఎంతో పవిత్రమైన భావాలు ఉండేవి, అందుకే వాడిని ఈ తల్లికత్వాన్ని జన్మింపజేశాననేవారు. అట్లా గత జన్మలు రాబోయే జన్మలు బాబా ఏం చేసేవారు రాత్రి అంటే, తన భక్తులు మరణించిన వారిని ఏ తల్లి గర్భంలో ఉంచాలా, మళ్ళీ వాళ్ళకి ఎలా ఉన్నతినివ్వాలా, ఏ కుటుంబంలో. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మంచి ధనికుల ఇంట్లో పడితే అనిపిస్తుంది మన లైఫ్ సూపర్ గడిచిపోతుంది, చిన్నప్పటి నుంచి కష్టపడిపోయినా అని. పేదింట్లో పడ్డామనుకోండి, తినడానికి కూడా గడవని పరిస్థితుల్లో ఉంటే, ఇవాళ మనం ధనికులు కాబట్టి అహంకరిస్తూ ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే మనం పేదవాడి ఇంట్లో పడేస్తే మనం వచ్చి వీరింట్లో పడాలని మనం అనుకోలేదు కదా. పుట్టకముందే మన గురించి ప్లాన్ చేసుకునే ఆలోచన లేదు కదా. మనల్ని భగవంతుడు ఆ కుటుంబంలో వేశాడు కాబట్టి మనం చదువుకోను ఇంకోటో పైకి రాగలిగాం. ఇది తెలిసినప్పుడు మనకి అహంకారం ఉండటానికి ఆస్కారం ఉండదు. కానీ మనం ఏమనుకుంటాం, మేము అసలు రాయల్ ఫ్యామిలీ అండి అంటాం. తీసుకెళ్ళి ఇంకో చోట పడేస్తే, ఇంకో ధర్మంలో పడేస్తే, మనం వ్యతిరేకించే ధర్మంలో మనల్ని పడేస్తే అక్కడ పుడితే మనం ఏం చేసేవాళ్ళం. బాబాని ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తున్నారు, తన భక్తుల్ని వీడిని మళ్ళీ ఇప్పుడు దాకా నన్ను పట్టుకొని సాధన చేస్తూ ఉన్నాడు, వీడికి మళ్ళీ ఎక్కడ వేస్తే వీడు మళ్ళీ అక్కడి నుంచి ఆధ్యాత్మికతను కొనసాగించగలుగుతాడు. లేదు వాడు తీసుకెళ్ళి ఎక్కడో పడేసాడు పండి, వాడి కర్మగాలి, వాడు తినడానికి ఉండటానికి లేకపోతే ఆధ్యాత్మిక సాధన ఎక్కడ వస్తుంది? స్థిరంగా వచ్చిన తర్వాతే కదా మనం చేయగలుగుతాం.
అందుకని అలాంటి రక్షణ మనకి ఈ జన్మలో కాదు, మరు జన్మలో మళ్ళీ మనం పరిపూర్ణత అయ్యే వరకు బాబా అన్నారు, నాకు ఇచ్చిన ప్రతి పైసాకి భగవంతుడికి లెక్క చెప్పుకోవాలి. అంటే నా దగ్గర వచ్చిన ప్రతి భక్తుడిని ఆయన లెక్క చెప్పుకోవాలంటే వీళ్ళందరినీ పరిపూర్ణులుగా మార్చాలి. అది ఆయన ఎన్ని జన్మలైనా మనతో ఉంటారు, మనం ఆయన అంటి పెట్టుకుని ఉండగలమా. బాబా మీ దగ్గరికి వచ్చిన భక్తులందరూ పరిపూర్ణులు అవుతారా అని అడిగారట బాబాని. బాబా అన్నారు, మామిడి చెట్టుని చూపించి దానికి ఉన్న పూతంతా కూడా పండ్లైతే ఎంత బాగుండు అన్నారట. మామిడి చెట్టుకి ఎంత పూత వస్తుంది, కానీ గాలికి రాలిపోతుంది, కొంతకాలం చిన్న పిందెలైన తర్వాత రాలిపోతాయి, పురుగులు కొడతాయి, లేక పక్షులే కొడతాయి, ఏవో కొన్ని మాత్రమే చివరి దాకా చెట్టును అంటి పెట్టుకొని పండుగ మారుతుంది. అందుకని మనం రాలిపోయే పిందెలాగా ఉందామా, ఆయన అంటి పెట్టుకొని పండుగ మారదామా అనేది మనం నిర్ణయించుకొని మనం వ్యర్థంగా గడిపే సమయాన్ని మనం బాబాకి సమర్పించి మనం తినబోయే ముందు ఆయనకి నివేదన ఇచ్చి, ఎందుకు నివేదన ఇవ్వాలంటే కృతజ్ఞత. బాబా ఇన్ని రూపాల్లో నువ్వే సేవ చేస్తూ ఉన్నావు, నేను అనుకుంటాను ఇది నేను వండుతున్నానని. అగ్ని రూపంలో నువ్వే ఉన్నావు, నీరు రూపంలో నువ్వే ఉన్నావు. ఇవి లేకపోతే మనం వంట చేయగలమా? ఇచ్చిన పదార్థాలన్నీ ఆయన రూపమే. ఆయన సృష్టిస్తేనే వచ్చినవే, కానీ కూరగాయలు మనమే నేను కూరగాయలు సృష్టించాను బాబా, మా అయితే మనం వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఏదో రాయగలం అంతే, పైసాకి పనికిరాదు అది. కానీ ఆయన చేసే సృష్టిలో ప్రతి ఒక్కటి, అందుకే అంటారు ధనానికి బాబా దృష్టిలో ధాన్యపు గింజకులంత విలువ కూడా లేదు. మనం ఏం వెలుగుతుంటాం, నేను అది సర్టిఫికేషన్ చేసాం, ఇది చేసాం, మాకు ప్రమోషన్ వచ్చింది, నేను ఆ ప్రోగ్రామ్ రాశాను, కొత్త టూల్స్ నేర్చుకున్నాను. మనకి ఎవరికి పనికి వస్తాయి? అది ఒక పూట ఆకలి తీర్చగలదా? అందుకని మనం తినే ముద్ద ఎన్ని జీవుల యొక్క సమిష్టి కృషి. నేను పటీలో కొనుక్కొచ్చుకున్నాను. పటీలో రావడానికి ఇండియాలో ఎంతమంది శ్రమ చేస్తే అది పండింది, అది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతమంది శ్రమ చేసి మోసుకొస్తే వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన ప్లేట్లో అది అన్నం అవడానికి ఎంత సమయం పడుతూ ఉంది. ఎన్ని జీవుల యొక్క సమిష్టి కృషి సేవ ఉన్నాయి. ఇన్ని రూపాల్లోనే ఉన్నది ఎవరు? ఆయన. అందుకని వండుకున్నప్పుడు మొదట మనం తినే ముందు బాబా ఇది నీకు సమర్పించి నీ ప్రసాదంగా తీసుకుంటున్నాను అంతంలో కృతజ్ఞత ఉందట. ఎందుకు కృతజ్ఞతగా ఉండాలంటే మాస్టర్ ఒక్క మాట చెప్తారు, దాంట్లో ముగిస్తాను. ఎందుకు కృతజ్ఞతగా ఉండాలి అంటే, మన ఇంటికి ఆయన భోజనానికి పిలిచాం, మంచిగా భోజనం పెట్టాం, ఉన్నంతసేపు మంచి చిలక పలుకులే పలికారనుకుందాం. బయటికి వెళ్ళి మన గురించి బ్యాడ్గా మాట్లాడారనుకోండి, మనం ఏమంటాం? వాడికి కృతజ్ఞత లేదండి అస్సలు, వాడి ఇంటికి పిలిచి ఇంత చేసినాయి, వాడికి ఇన్ని చేసి పెట్టినా కానీ వాడు బయటికి వెళ్ళి కృతజ్ఞత లేకుండా ఉన్నాడు అంటాం. మళ్ళీ పిలుస్తాం వాడి భోజనానికి. మాస్టర్ గారు అంటారు, ఒక్కసారి భోజనం పెడితేనే మన పట్ల కృతజ్ఞతతో లేకుంటే వాడిని మళ్ళీ మళ్ళీ పిలవమే. ఇన్ని జీవులు సమిష్టిగా సేవ చేస్తూ ఉంటే మనం కృతజ్ఞత లేకుండా తిని, మనం తిరిగి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా కృతజ్ఞత లేకుండా జీవిస్తే మనం ఎంత కృతజ్ఞత అవుతాం? కృతజ్ఞతతో జీవించటం మనమే చేసుకున్నాం, మనమే వండుకున్నాం, కానీ ఇన్ని రూపాల్లో మనకి శక్తి రూపంలో, అగ్ని రూపంలో, నీరు రూపంలో ఆయనే ఉన్నారని గుర్తించి, బాబా ఇదిగో నీకు నైవేద్యం ఇచ్చి నీ ప్రసాదంగా తీసుకుంటున్నాను. నేనే వెళ్ళి ఉద్యోగం చేసుకున్నా బాగానే ఉంది, కానీ లోపల ఏముంటే చేయగలుగుతున్నాను, నేను ఏం తింటే లోపల ఎవరుంటే ఇవన్నీ అవుతున్నాయి, అది నువ్వు. అందుకని నిన్ను పూజ చేసుకుంటున్నాను. అంటే మనలో ఉన్న కృతజ్ఞతని వ్యక్తం చేసుకోవడమే పూజించడం అంటే. అంతేగాని పూజ చేసుకుంటే అది వచ్చేస్తుందండి, ఇది వచ్చేసి వస్తాయి, ఎట్లాగో ఆయన ఇస్తాడు. చేసిన మంచి ఏ సత్కర్మ చేసినా దాని ఫలితం ఉంటుంది. అయితే బాబా నిన్ను పూజించిన ఫలితం కూడా నాకు వద్దంటానికే సర్వం శ్రీ సాయినాథ అర్పణం వస్తుంది అంటాం. ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు, నేను ఎందుకు అడగడం? ఇప్పుడు దాకా మనం ఏ ఇవ్వాలో ఆయనే ఇస్తూ ఉన్నాడు. పిల్లలు మనం ఎట్లా చూసుకుంటాం, పిల్లలకి వాడికి ఇప్పుడు తెలియదండి, వాడికి ఇప్పుడు ఇవ్వకూడదని మనం ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నాం, అట్లనే ఆయన తీసుకుంటారు. మనకి ఏ సమయంలో ఏది అవసరం అది చేస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క, గురువు యొక్క దర్శనం కలగాలన్నా, మన గురువు ఎవరో తెలియాలన్నా, మనం చేసుకున్న పాప క్షయం కావాలన్నా బాబా మనకు అందించిన మార్గం శ్రీ గురుచరిత్ర పారాయణ. బాబా అనుగ్రహం పొందటానికి, మనసంతా కూడా పవిత్రం అవటానికి, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని గుర్తు చేయటానికి, మన ప్రతి తలంపులోనూ సాయి రావటానికి శ్రీ సాయి లీలామృతం బాబా యొక్క చరిత్ర పారాయణ చేయటం మనకి అత్యావశ్యకం. బాబా సాంప్రదాయంలో మనం ఉన్న చోటే కూర్చొని వేరే ఖర్చేమి లేకుండా రోజు కనీసం గంట సేపు మన కోసం మనం గనక పెట్టుకోకపోతే మనం ఏ శ్రేయస్సు మనం పొందుతున్నట్లు? లేదంటే పొద్దున్న నుంచి నాకు పనులే ఉంటాయి అన్నాం అనుకోండి, ఆ పనుల వల్ల మనకి వ్యక్తిగతమైన శ్రేయస్సు ఏదైనా ఉందా? అనుభవం కానీ, తృప్తి కానీ, శాంతి కానీ? అదే రోజు బాబా మాట్లాడతారండి అని అన్నారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళ స్వప్నంలో కనబడి బాబా ఏదో చెప్పారండి, లేదు ఆయన ఏకంగా డైరెక్ట్గా ఫోటోలో నుంచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనుక శ్రీ గురు చరిత్ర పారాయణ, సాయి లీలామృతం
మిగిలిన మహాత్ముల చరిత్రలు. ఎందుకని అన్నీ ఆయన రూపాలే కాబట్టి మన రోజు కొంత సమయాన్ని కేటాయించి పారాయణ చేసుకుంటే భగవంతుడి రక్షణ మనకి శ్రేయస్సు కలుగుతాయి. మనకున్నటువంటి కష్టాలు పోవాలన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ పారాయణ చేసిన పద్ధతులు కూడా చెప్పారు మాస్టర్ గారు. బాగా ఇష్టమైన పదార్థాన్ని భోజనం నుంచి వదిలేసి ఆ కోరిక తీరే వరకు ఆ పదార్థం తినకుండా మనం మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ బాగా నివేదన చేసి నలుగురికి పెట్టి స్వీకరిస్తే తప్పకుండా అవుతాయి. ఇట్లా బాబా చరిత్రలో ఎన్నో మార్గాలు, లీలలు, ఆయన అనుగ్రహం కలగడానికి మార్గాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय, సద్గురు పూర్ణానంద మహారాజ్ की जय.